Yeah. In this session, we are discussing lists, working with lists. సో మనం ఈ సెషన్లో ఏం చేసామంటే లాస్ట్ సెషన్లో ఏం చేసామంటే లిస్ట్స్ అనే పైథాన్లో లిస్ట్స్ అనే ఒక కాన్సెప్ట్ గురించి మనం అందరం కూడా డిస్కస్ చేసుకోవడం అనేది జరిగిందనమాట. ఆ లిస్ట్స్ అంటే ఏంటిది అనే దాని గురించి ఈ రోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే కంప్లీట్ చేసుకుందాం. అండ్ వన్ మోర్ రియల్ టైమ్ సినారియోని మనం ఈరోజు ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్లో దాన్ని కూడా మనం ఏం చేద్దామంటే అచీవ్ అనేది చేసేద్దాం. ఈ రోజు సెషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రోజు చెప్పే టికెట్ ఏదైతే ఉందో ఈ టికెట్ అనేది లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుండి రెగ్యులర్గా అడుగుతున్న వన్ ఆఫ్ ద అంటే మీ అందరికి తెలుసు కదా, ఒక పర్సన్ని హైర్ చేసుకోవాలనుకో ఒక పర్సన్ని హైరింగ్ చేసుకునేటప్పుడు మైక్రోసాఫ్ట్, ఈ గూగుల్, ఈ కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఈ టైప్ ఆఫ్ టికెట్స్ని రెగ్యులర్గా ఆఫర్ చేయడం అనేది చేస్తున్నారు అనమాట. అందుకోసం మనం ఈరోజు సెషన్ అనేది ఎవరు కూడా మిస్ అవ్వద్దు. అందుకని అందరూ కూడా ఏం చేస్తారంటే ఈరోజు సెషన్ని బాగా రికార్డ్ అనేది చేసి హర్ష ప్లీజ్ రికార్డ్ ఫర్ టుడే సెషన్ ఆల్సో. ఓకే, దాంట్లో మనం ఏం చేద్దామంటే ఆల్రెడీ మనం లాస్ట్ వీక్ అంతా ఏమేమి డిస్కస్ చేసుకున్నామో ఈ వీక్ అంతా ఏమేమి డిస్కస్ చేసుకున్నామో ఒకసారి సమ్మరైజ్ చేసేసుకొని లేటర్ మనం ఏం చేద్దామంటే టుడే సెషన్ని రెజ్యూమింగ్ అనేది చేసేసేద్దాం. ఓకే, దాంట్లో మనం ఏం చేస్తున్నామంటే ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకుంటున్నాం. ఏంటిది? దట్ కాన్సెప్ట్ ఈజ్ వర్కింగ్ విత్, మనం ఏ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసుకుంటున్నామంటే వర్కింగ్ విత్ లిస్ట్స్. అంటే అసలు ఈ వర్కింగ్ని మనం ఎందుకు నేర్చుకోవాలి అంటే పైథాన్లో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఏమని నేర్చుకున్నాము? పైథాన్లో డేటా స్ట్రక్చర్స్ అనేవి ఇన్బిల్ట్గా ఉంటాయి అని చెప్పుకున్నాం. ఓకేనా? ఆ ఇన్బిల్ట్గా ఉండే ఫీచర్స్లో వన్ ఆఫ్ ద డేటా స్ట్రక్చర్ ఏంది? లిస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం. ఈ లిస్ట్తో అసలు మనం ఎలా వర్క్ చేస్తారు, ఎన్ని రకాల వేస్లో ఈ లిస్ట్లో ఎలా అప్లై చేస్తారు, ఈ లిస్ట్ని ఒక పైథాన్లో ఎలా అప్లై చేస్తారు అనే వాటి గురించి మనం ఏం చేస్తున్నామంటే లాస్ట్ సెషన్ నుండి మనం ఏం చేస్తామంటే లాస్ట్ వీక్ నుండి మనం డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. దానిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం డిస్కస్ చేసుకున్నామంటే ఫస్ట్ కాన్సెప్ట్ ఏం చేసుకున్నాం? వాట్ డూ యూ మీన్ బై లిస్ట్? అసలు లిస్ట్ అంటే ఏంటిది అనే దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. వాట్ ఈజ్ లిస్ట్ అంటే అసలు లిస్ట్ అంటే ఏంటిది అనేది దాన్ని చూశాను అనమాట. లిస్ట్ అంటే ఏం చెప్పాను అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ లిస్ట్ అంటే ఏం చెప్పాను అంటే నాకు ఏదో తెలియదు కాబట్టి నేనేం చేశానంటే ఒక డబల్ కోట్ తీసేసుకొని ఆ డబల్ కోట్లో ఒక క్యారెక్టర్ తీసుకున్నాను. ఏంటిది? హెచ్ అనే ఒక క్యారెక్టర్, ఐ అనే ఒక క్యారెక్టర్ తీసుకున్నాను. వీటిని ఏమనుకోవచ్చు? స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్నాను. కొన్ని క్యారెక్టర్స్ని డబల్ కోట్స్ లోపల ఎన్క్లోజ్ చేసుకున్నాం అనుకో, దాన్ని ఏమని పిలుస్తారు? వాట్ దే ఆర్ కాల్డ్. ఏమని పిలుస్తారు? స్ట్రింగ్. స్ట్రింగ్ అని పిలుస్తారు. అలానే మనం ఏదైనా సరే డబల్ కోట్స్లో ఏదైనా క్యారెక్టర్స్ కనుక తీసుకుంటే దాన్ని స్ట్రింగ్ అని పిలుస్తారు. అలానే స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని దానిలో మనం ఏం చేసామంటే కొన్ని అంటే నంబర్స్ అనుకోవచ్చు, దీంట్లో ఏమంటారు? ఐటమ్స్ అంటారు. 1 అనే ఒక ఐటము, 1.2 అనే ఒక ఐటమ్ని తీసుకెళ్ళి పెట్టేసేసి అనమాట. ఇలా పెట్టడాన్ని ఏమంటారంటే స్క్వేర్ బ్రేసెస్ లోపల ఏవైనా సరే వాల్యూస్ని కనుక మనం ప్లేస్ చేసామనుకో దీనిని ఏమని పిలుస్తారంటే లిస్ట్. లిస్ట్ అని పిలుస్తారని చెప్పుకున్నాం. అంటే మనం ఏదైనా ఒక వాల్యూని ఆర్గనైజ్డ్ వేలో ఇలా స్టోర్ చేయడాన్ని ఏమని పిలుస్తారంటే లిస్ట్ అనే నేమ్తో పైథాన్లో పిలుస్తారని మనం చెప్పుకున్నాం. ఓకేనా? ఓకే. ఈ లిస్ట్ క్రియేట్ చేసేటప్పుడు దాని యొక్క వర్కింగ్ ఎలా ఉంటుంది అనే దాని గురించి చూస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా సరే ఒక లిస్ట్ క్రియేట్ చేయాలంటే ఏం చేస్తుంది? ఎలా క్రియేట్ చేస్తాం? జనరల్గా ఏం చేస్తాము? ఒక లిస్ట్ క్రియేట్ చేయాలంటే ఏం చేస్తాము? వేరియబుల్ అనేది చెప్పేసేసి వేర్ అని రాస్తున్నాను. అంటే వేరియబుల్ అనేది చెప్పేసేసి ఒక అసైన్మెంట్ ఆపరేటర్ చెప్పేసి ఇక్కడ ఏం చేస్తారు? ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ని యూజ్ చేస్తారు. ఏం యూజ్ చేస్తాము? లిస్ట్ ఆబ్జెక్ట్ అనే దాన్ని ఇవ్వాలన్నమాట. లిస్ట్ ఆబ్జెక్ట్. అంతేనా కాదా? అసలు లిస్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏం చెప్పుకున్నాం మనం లాస్ట్ సెషన్లో ఆబ్జెక్ట్ అంటే ఏమని చెప్పాను? వసంత, డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా? ఆబ్జెక్ట్ అంటే ఏమని చెప్పాను? ఆబ్జెక్ట్. హర్ష, డూ యూ హ్యావ్?
ఒక వాల్యూ ఇచ్చాను చూడండి, 1 అని ఒక వాల్యూ ఇచ్చాను. అంటే దీన్ని ఏమంటారు? ఇంటీజర్ అంటారు. 1.2 అని ఇక్కడ ఒకటి రాసాననుకో, దీన్ని ఏమని పిలుస్తారు? ఏమని పిలుస్తారు? ఏ వాల్యూ అని పిలుస్తారు? ఫ్లోట్ అని పిలుస్తారు. డబుల్ కోట్స్లో 1 అని తీసుకున్నాను, దీన్ని ఏమని పిలుస్తారు? ఏమని పిలుస్తారు? ఈజ్ ఇట్ ఆడిబుల్? ఈజ్ ఇట్ ఆడిబుల్? ఎస్ సార్. ఓకే, దీన్ని ఏమని పిలుస్తారు? డబుల్ కోట్స్లో 1 అని పిలిస్తే స్ట్రింగ్ అని పిలుస్తారు. అలానే స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని దాంట్లో 1, 2 అని ఇట్లా పెట్టాను, దీన్ని ఏమని పిలుస్తారు? లిస్ట్ అంటారు. లిస్ట్ అని పిలుస్తారు. వీటన్నిటిని కూడా ఏమని పిలుస్తారంటే ఆబ్జెక్ట్స్ అని పిలుస్తారు. అంటే 1 అనే ఒక ఇంటీజరు, 1.2 అనే ఒక ఫ్లోటు, డబుల్ కోట్స్లో 1 అని పెట్టిన స్ట్రింగు, అండ్ స్క్వేర్ బ్రేసెస్లో మనం ఏమైనా సరే ఐటమ్స్ పెట్టామనుకో దాన్ని ఏమంటారంటే లిస్ట్ అంటారు. వీటన్నిటిని మనం బ్యాక్ అండ్ కమ్యూనిటీలో ఏమని పిలుస్తారంటే ఆబ్జెక్ట్ అని పిలుస్తారు. అంటే వీటన్నిటిని కూడా ఒకే నేమ్తో మనం కాల్ చేస్తాం. దాన్ని ఏమని పిలుస్తారంటే ఆబ్జెక్ట్ అని పిలుస్తారు. ఓకే, ఒక ఆబ్జెక్ట్ అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం ఏం చేస్తాము? ఒక ఆబ్జెక్ట్ అనే దాన్ని క్రియేట్ చేస్తాం. ఆ ఆబ్జెక్ట్ని ఏం చేస్తాము? ఒక రెఫరెన్స్గా ఒక ఎలిమెంట్ తీసుకొని ఆ ఎలిమెంట్కి ఏం చేస్తాము? అసైన్ చేయడం అనేది చేస్తారు. అంటే ఒక రెఫరెన్స్గా తీసుకున్న దాంట్లో ఏం చేస్తాము? ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తారు? ప్లేస్ చేయడం అనేది చేస్తారనమాట. అవునా కాదు? ఇదే కదా మనం లాస్ట్ సెషన్లో తీసుకుంది. ఒక రెఫరెన్స్గా తీసుకున్న ఆ ఎలిమెంట్ని ఏమని పిలుస్తారంటే వేరియబుల్ అని పిలుస్తారు. ఎగ్జాంపుల్ మీ అందరికి తెలియాలనుకో, నా దగ్గర మనీ ఉన్నాయి, ఒక 10 రూపీస్ మనీ ఉన్నాయి అనమాట. 10 రూపీస్ నోట్లు ఎన్ని ఉన్నాయి అంటే 10 ఉన్నాయి అనమాట. అంటే నా దగ్గర 100 రూపీస్ ఉన్నాయి. ఈ 100 రూపీస్ని నేను ఆవంతనే చేతిలో పట్టుకొని వెళ్ళాలనుకో, నైట్ టైం నిద్రపోవాలి, చేతిలో పట్టుకొని 24 గంటలు ఉండలేను కదా. ఈ 100 రూపీస్ని రేపు కూడా వాడుకోవాలనుకున్నాను. వాడుకోవాలంటే జేబులో పెట్టుకుని నోట్లో పెట్టుకుని ఉంచుకోలేను కదా. అందుకోసం మనం ఏం చేస్తాము? నా దగ్గర కొంత మనీ ఉంది, ఆ మనీని మనం దాచుకోవాలనుకో ఏం చేస్తాము? ఒక పర్స్ అనేది వాడతామా? ఒక పర్సన్ తీసుకొని ఆ పర్సులో మనం ఏం చేస్తాం? వీటన్నిటిని పెట్టుకుంటాము. అంటే నాకు రాగా ఏమున్నాయి? డబ్బులు ఉన్నాయి. ఈ డబ్బుల్ని ఏమని పిలవచ్చు అంటే ఆబ్జెక్ట్ అని పిలవచ్చు. ఈ డబ్బులు నేనేం చేశాను? ఈ డబ్బుల్ని బాగా భద్రంగా స్టోర్ చేసుకోవాలనుకున్నాను. స్టోర్ చేయాలంటే నేనేం తీసుకున్నాను? ఒక పర్స్ అనేది తీసుకున్నాను. ఆ పర్స్ అనే రెఫరెన్స్ సహాయంతో నేనేం చేశాను? నా దగ్గర ఉన్న మనీని ఏం చేశాను? ప్లేస్ చేయడం అనేది చేసేసాను. అవునా కాదా? అప్పుడు ఏమైనాయి? ఎన్ని రోజులైనా కానీ ఆ మనీ ఏమైనాయి? భద్రంగా ఉన్నాయా లేదా? అంటే నీ పర్స్లో ఎంత ఉన్నాయిరా డబ్బులు అంటే ఏం చెబుతా? 100 రూపీస్ ఉన్నాయి సార్ అని చెప్తాం కదా. అలానే మనం ఏం చేస్తారంటే దీన్ని ఈ రియల్ టైమ్ సినారియోలో ఈ పర్స్ని ఏమని పిలవచ్చు అంటే వేరియబుల్ అని పిలవచ్చు అనమాట. ఈ మనీని ఏమని పిలవచ్చు అంటే ఆబ్జెక్ట్ అని పిలవచ్చు అనమాట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం ఏం చేస్తామంటే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాము. ఆ ఆబ్జెక్ట్ని మనం ఏం చేస్తామంటే ఒక రెఫరెన్స్ సహాయంతో దానికి ఏం చేస్తామంటే అసైన్ చేయడం అనేది చేస్తారు. ఓకే, అప్పుడు ఆ రెఫరెన్స్లో ఏముంటాయి అంటే ఆబ్జెక్ట్స్ యొక్క డేటా అనేది దాంట్లో ఉంటుందని నాకు అర్థమైపోయింది. ఓకే, అలానే నేను ఇప్పుడు ఒక లిస్ట్ని క్రియేట్ చేయాలనుకో దానికి ఏంటి సింటాకు? ఒక లిస్ట్ క్రియేట్ చేయాలనుకో సింటాక్ ఏంది? ఫస్ట్ ఈ లిస్ట్ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాము. ఆ ఆబ్జెక్ట్ని ఏం చేస్తాము? ఒక రెఫరెన్స్గా ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్కి మనం ఏం చేస్తామంటే లిస్ట్ ఆబ్జెక్ట్ని ఏం చేస్తామంటే అసైన్ చేయడం అనేది చేస్తాం అనమాట. ఓకేనా? ఓకేనా, దీన్ని ఎలా అప్లై చేస్తామనేది ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్లోకి ప్లే అరౌండ్ చేసి చూద్దాం. రైట్ నౌ ఐఎమ్ గోయింగ్ టు కోడ్ ప్లే గ్రౌండ్. సో రైట్ నౌ వీఆర్ యూజింగ్ పైథాన్ 3.10 వర్షన్ యూజ్ చేస్తున్నాం. దాంట్లోకి వెళ్ళాను. ఇప్పుడు నేనేం చేశానంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తున్నాము? ఇప్పుడు మనం ఏం చేయాలనుకున్నాను? లిస్ట్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం అనుకున్నాను. లిస్ట్ని ఎలా క్రియేట్ చేస్తానని చెప్పాను? స్క్వేర్ బ్రేసెస్ పెట్టుకొని దాంట్లో మనం ఏం చేస్తాము? ఐటమ్స్ అనే వాటిని ఇస్తాం. ఐటమ్స్ 1 అని ఒక ఐటము, అలానే 2 అని ఒక ఐటము, 3 అని ఒక ఐటమ్తో నేను ఏం చేశాను అంటే ఒక లిస్ట్ని క్రియేట్ చేశాను. ఈ లిస్ట్ క్రియేట్ చేయగానే దాన్ని ఏం చేస్తాము? ఆ లిస్టు ప్రాపర్గా ఈ లిస్ట్ అనేది ప్రాపర్గా మనకేం కావాలి? అలానే ఉంచేసేసానుకో అదేమవుతుందంటే ఎలిమినేట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే నేను అలానే చేతిలో పట్టుకొని పడుకున్నానుకో, రోజల్లా పట్టుకోవాలంటే డబ్బులు
పట్టుకోగలనా? పట్టుకోలేను కదా! ఎప్పుడైనా సరే ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసినప్పుడు దీన్ని ఏమంటారంటే లిస్ట్ ఆబ్జెక్ట్ అంటాం. అంటే ఒక లిస్ట్ ఆబ్జెక్ట్‌ని ఇలా క్రియేట్ చేస్తాం. లిస్ట్ ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయంగానే మనం ఏం చేయాలి? బెస్ట్ ప్రాక్టీస్‌గా ఆ లిస్ట్ ఆబ్జెక్ట్‌ని మనం ఏం చేయాలి? ఒక వేరియబుల్ సహాయంతో రిఫరెన్స్‌గా ఒక వేరియబుల్ తీసుకొని, ఆ వేరియబుల్‌కి ఏం చేయాలి? దీన్ని అసైన్ చేయాలి. అలా చేయాలి అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఒక వేరియబుల్‌ని క్రియేట్ చేయాలి. ఆ వేరియబుల్ నేనేమనుకున్నా అంటే లిస్ట్ అండర్‌స్కోర్ ఏ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఓకేనా? ఓకే డన్. ఈ వేరియబుల్‌కి నేనేం చేయాలి? ఈ లిస్ట్ ఆబ్జెక్ట్‌ని అసైన్ చేయాలి. అసైన్ చేయాలంటే నాకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఒక ఆపరేటర్ ఉంది. అదేంటిది? ఈజ్ ఈక్వల్ టు అని పెట్టానుకో దాన్ని ఏమంటారంటే అసైన్‌మెంట్ ఆపరేటర్ అని పిలుస్తాం. అంటే ఇలా చేశానంటే దాని మీనింగ్ ఏంది? ఒక లిస్ట్ ఆబ్జెక్ట్‌ని లిస్ట్ అండర్ స్కోర్ ఏ అనే ఒక వేరియబుల్‌కి ఏం చేసామంటే అసైన్ చేయడం అనేది చేసేసాను. ఓకే డన్. ఇప్పుడు నేను అసైన్ చేసిన వేరియబుల్ లోపల నా లిస్ట్ ఆబ్జెక్ట్ అనేది ప్రాపర్‌గా స్టోరేజ్ అయ్యి ఉందా? అసలు లేదా? అనేది చూద్దాం అనుకున్నాను. అలా చూడాలంటే పైథాన్‌లో మనం ఏం చేస్తాము? ప్రింట్ ఆఫ్ అంటే పైథాన్‌లో మనం ఏదైనా చూడాలంటే ఏం చేయాలి? ప్రింట్ ఆఫ్ అని చెప్పాలన్నమాట. చెప్పేసి మనం అక్కడ ఏం చేయాలి? డైరెక్ట్‌గా వాల్యూ అయినా చూడొచ్చు. లేకపోతే మనం తీసుకున్న రిఫరెన్స్‌లో అది ప్రాపర్‌గా స్టోరేజ్ అయిందో లేదో చెక్ చేయాలంటే ఏం చేయాలి? రిఫరెన్స్‌గా తీసుకున్న వేరియబుల్‌ని ఇక్కడ ఇవ్వాలి. ఆ వేరియబుల్ ఏంది? లిస్ట్ అండర్ స్కోర్ ఏ కాబట్టి లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని ఇచ్చేసేసి నేనేం చేశానంటే ఇక్కడ రన్ యాజ్ ఏ కోడ్ ఉంది కదా! దాన్ని ప్లే అరౌండ్ చేసి చూసాను. దట్స్ వై వి ఆర్ గెట్టింగ్ ద అవుట్‌పుట్. అంటే నేను అవుట్‌పుట్‌లో ఏం చూసానంటే అప్పుడు ఒక స్క్వేర్ బ్రేసెస్‌లో ఉండి 1, 2, 3 అంటే స్క్వేర్ బ్రేసెస్‌లో ఉందంటే దాన్ని ఏమంటారు? లిస్ట్ ఆబ్జెక్ట్ అని పిలుస్తారు. అంటే మనం ఏదైతే లిస్ట్ ఆబ్జెక్ట్ తీసుకున్నామో ఆ ఆబ్జెక్ట్ అనేది ప్రాపర్‌గా మనం తీసుకున్న వేరియబుల్‌లో స్టోరేజ్ అయింది అని అర్థమైతుంది. ఓకే డన్. అంటే ఒక లిస్ట్‌ని ఎలా క్రియేట్ చేస్తారు? దాన్ని లిస్ట్ ఆబ్జెక్ట్‌ని ఒక వేరియబుల్‌కి ఎలా అసైన్ చేస్తారంటే ఇలా పర్టిక్యులర్ వేలో అసైన్ చేయడం ద్వారా మనకేమైద్దంటే ఒక లిస్ట్ ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయడము, దాన్ని అప్లై చేయడం అనేది పైథాన్‌లో ఇలా చేస్తారన్నమాట. దీంట్లో ఎనీబడీ హావ్ ఎనీ డౌట్స్? నో సార్. ఓకే. ఇది మనం లాస్ట్ సెషన్‌లో నేర్చుకున్నాం. ఇలా లిస్ట్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయినప్పుడు మనకేమైద్ది? ఎప్పుడైతే సరే ఒక ఆబ్జెక్ట్ గనక క్రియేట్ అయినప్పుడు అదేమవుతుంది? కంప్యూటర్ మెమరీలో స్టోరేజ్ అవుతుంది. అది ఏ లొకేషన్‌లో స్టోరేజ్ అయింది? ఏ పొజిషన్‌లో ఉంది? అనేది మనం తెలుసుకోవాలనుకో, అప్పుడు మనం ఏం చేస్తామంటే, ఏమని చేస్తామని చెప్పుకున్నాము? ఐడీ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో క్రియేట్ చేస్తాం. ఐడీ ఆఫ్ అని పెట్టేసేసి నేనేం చేశానంటే ఆ వేరియబుల్ నేమ్ ఇచ్చాననమాట. ఇచ్చేసి నేనేం చేశానంటే ప్లేయర్ అవుట్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందంటే మనం ఏదైతే క్రియేట్ చేసామో ఆ క్రియేట్ చేసిన ఏదైతే ఏదైతే ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశానో ఆ ఆబ్జెక్ట్ కంప్యూటర్ మెమరీలో ఏ లొకేషన్‌లో ఉంది అనేది మొత్తం కూడా నాకేమైందంటే ఒక ఇంటీజర్ ఫార్మాట్‌లో ఉండే ఒక నంబర్‌తో నాకేమైందంటే అవుట్‌పుట్‌లో డిస్‌ప్లే అయిపోయింది. ఆ నంబర్ దేన్ని రిఫర్ చేస్తుందంటే మనం క్రియేట్ చేసే ప్రతిదీ కూడా కంప్యూటర్ మెమరీలో స్టోరేజ్ అవుతుంది. దాని యొక్క లొకేషన్ పాత్‌ని మనం చెప్పాలి అంటే ఏం చేస్తామంటే ఇలా చెప్పడం ద్వారా మనం ఏం చేయొచ్చంటే ఈజీగా చెప్పొచ్చనమాట. ఎలా? మీరు వీడియోస్ అనేవి స్టోర్ చేసుకున్నారనుకో అప్పుడు ఏం చేస్తారు? ఫైల్ మేనేజర్‌లోకెళ్ళండి. దాంట్లోకెళ్తే అక్కడ బోలెడన్ని ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లో ఏం చేస్తారంటే వీడియోస్ అనేది క్లిక్ చేస్తే ఆ 12వ వీడియోనే మా సతీష్ యొక్క టుడే కేటీ వీడియో అని చెప్తారు కదా! అలా చెప్పాలంటే మీ అందరికి తెలుసు కాబట్టి అది అర్థమైంది. అదే కంప్యూటర్‌లో స్టోరేజ్ అయ్యేది ఎక్కడుందో చెప్పాలి అంటే ఈ ఫార్మాట్‌లో మనం ఐడీఎఫ్ అనే కాన్సెప్ట్ అప్లై చేసినప్పుడు మనం ఎక్కడ స్టోర్ చేసామనేది ఈజీగా తెలుసుకోవచ్చు అనేసి మనం డిస్కస్ చేసుకున్నాం అనమాట. అలానే మనం ఇంకొకటి ఏం చేసేసాము, ఈ లిస్ట్‌లో వర్క్ చేసేటప్పుడు లిస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం, దాని లొకేషన్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలని ఈ 2 కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం. అలానే ఇంకొక కాన్సెప్ట్ కూడా మనం నేర్చుకున్నాం అనమాట లాస్ట్ సెషన్‌లో. ఆ కాన్సెప్ట్ అనేది ఏందో కూడా చూద్దాం అనమాట. ఈరోజు సెషన్ ఆహ్, ఏం చేస్తానంటే ఒక 5 మినిట్స్ ఎక్స్‌ట్రా తీసుకుంటాను. అప్పుడేమవుతుందంటే మనం డిస్కస్ చేసుకున్న కాన్సెప్ట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. ఓకే. అలానే మనం ఇంకొక కాన్సెప్ట్ ఏం డిస్కస్ చేసుకున్నాము లాస్ట్ సెషన్‌లో. లాస్ట్ సెషన్‌లో ఏం చేశానంటే 2 సిమిలర్ లిస్ట్స్ అనే వాటిని తీసుకున్నాను. ఆ లిస్ట్‌ని 2 డిఫరెంట్ వేరియబుల్స్‌తో మనం ట్రీట్ చేసినప్పుడు ఆటి ఐడీస్ ఎలా ఉంటాయి అనేది కూడా మనం నేర్చుకున్నాం అనమాట. అవి ఎందుకని ఎగ్జాంపుల్ లైక్ నేనిప్పుడు ఏం చేశాను, ఇదే లిస్ట్‌ని నేనేం చేశాను అగైన్ రన్ యాస్ ఎ కోడ్ చేశాను. ఇక్కడ నంబర్ చూసుకో 520. అగైన్ రన్ చేస్తే ఏమైందో చూడు. ఏమైంది? 120 వచ్చిందనమాట. అంటే ఇప్పుడు నాకేమైంది? మనం క్లిక్ చేసిన ప్రతిసారి గూడా ఏమవుతుందో చూడండి అక్కడ ఐడీ వాల్యూ. ఐడీ వాల్యూ ఏమవుతుంది? మారిపోతా ఉందనమాట. అంటే మనం ఎన్ని సార్లయితే ఒక వాల్యూని
స్టోర్ చేస్తూ ఉంటాము. కంప్యూటర్ అనేది ఏం చేస్తుంది, దానికి డిఫరెంట్ యూనిక్ ఐడీస్ని ఏం చేస్తుందంటే ప్రొవైడ్ చేస్తుంది అనేది నాకు అర్థమవుతుంది. ఓకేనా. అలానే మనం కూడా ఏం చేయొచ్చు, సిమిలర్ లిస్ట్నే వేరొక వేరియబుల్కి అసైన్ చేసామనుకో, ఆ రెండింటికి కూడా ఏమవుతాయి, రెండు డిఫరెంట్ లొకేషన్స్లో ఏమైందంటే అది స్టోరేజ్ అయ్యిద్ది అనేది కూడా మనం నేర్చుకున్నాం అనమాట. ఓకేనా. ఓకే. అలానే మనం ఇంకొక కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం అనమాట. ఏం కాన్సెప్ట్ నేర్చుకున్నామంటే, ఇది ఇంపార్టెంట్ కాదు కాబట్టి చెప్పలేదండి. ఓకే. అలానే మనం ఇంకొక కాన్సెప్ట్ కూడా ఏం నేర్చుకున్నామంటే, ఒక లిస్ట్ని ఇంకొక లిస్ట్తో అసైన్ చేస్తాను అనమాట. అంటే ఒక లిస్ట్ తీసుకున్నాను. ఈసారి నేనేం చేశాను, ఒక లిస్ట్ తీసుకొని, ఇది కూడా అంత ఇంపార్టెంట్. ఒక లిస్ట్ తీసుకున్నాను. లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో 1, 2, 3 అనే ఐటమ్స్తో ఒక లిస్ట్ని ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. ఈసారి నేనేం చేశానంటే లిస్ట్ అండర్ స్కోర్ బి అని ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో ఏం చేశానంటే లిస్ట్ ఏ అనే ఒక వేరియబుల్ నేనేం చేశానంటే దాంట్లో స్టోర్ చేసుకున్నాను. ఆ స్టోర్ చేసుకున్న తర్వాత నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని చెప్పేసి నేనేం చేశాను, లిస్ట్ బి అని చెప్పాను. లిస్ట్ అండర్ స్కోర్ బి అని చెప్పాను. అప్పుడు నాకేమని వస్తుంది, ఏం వాల్యూస్ వస్తాయి, ఏం వాల్యూస్ వస్తాయి, ఓకే. లిస్ట్. అంటే మనం ఏం చేసాము, ఒక అనదర్ వేరియబుల్ తీసుకొని అనదర్ వేరియబుల్లో ప్రీవియస్ వేరియబుల్ని తీసుకొచ్చి స్టోర్ చేస్తే అప్పుడు నాకేమొస్తుందంటే ఆ వేరియబుల్ అనేది చూపించదు అనమాట. ఏం చేస్తుంది, వేరియబుల్లో ఏదైతే ఆబ్జెక్ట్ స్టోరేజ్ అయిందో ఆ ఆబ్జెక్ట్ డీటెయిల్స్ మాత్రం ఏం చేస్తుందంటే మనకు ప్రొవైడ్ చేయడం అనేది చేస్తుంది అనమాట. సపోజ్ దట్ మనం ఏం చేస్తామంటే వేరియబుల్ అనేది ఇచ్చామనుకో, ఆ వేరియబుల్ అనేది ఎప్పుడూ కూడా షో అవ్వదు అనమాట. అదే అప్పుడు మనకి ఏం షో చేస్తుందంటే ఆ వేరియబుల్లో ఉన్న ఆబ్జెక్ట్స్ని మాత్రమే కంప్యూటర్ ఏం చేస్తుందంటే డిస్ప్లే చేయడం అనేది చేస్తుంది అనే కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. ఎప్పుడైనా సరే ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ని ఒక వేరియబుల్లో పెట్టుకొని వేరొక వేరియబుల్ని అగైన్ ఒక న్యూ వేరియబుల్ని క్రియేట్ చేసి దానిలో ప్రీవియస్ వేరియబుల్ని కనుక ఉంచామనుకో, మనకేమైందంటే లిస్ట్ అండర్ స్కోర్ ఏ అనే వేరియబుల్తో నాకు లిస్ట్ అనేది క్రియేట్ అవ్వదు అనమాట. అలా క్రియేట్ అవ్వకుండా ఏమైందంటే దానిలో ఏ ఆబ్జెక్ట్స్ అయితే ఉన్నాయో ఆ ఆబ్జెక్ట్స్ని ఏం చేస్తుందంటే కంప్యూటర్ అనేది స్టోర్ చేసుకోవడం అనేది చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు నాకు ఒక పాయింట్ అర్థమైంది, కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే ఆబ్జెక్ట్స్ని మాత్రమే ఏం చేస్తుందంటే రెఫరెన్స్ ఎలిమెంట్స్లో స్టోర్ చేసుకుంటుంది అనేది గుర్తుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా. ఓకే. ఈ టెక్నిక్ను కూడా మనం ప్రీవియస్ సెషన్లో నేర్చుకున్నాం. అలానే ఇంకొక టెక్నిక్ని కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా. అలానే ఇప్పుడు నేనేం చేశాను, ఒక లిస్ట్ తీసుకున్నాను. ఆ లిస్ట్‌లో నేనేం చేశాను, ఒక లిస్ట్ తీసుకొని రెండు ఏం చేశానంటే లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్‌లో 1, 2, 3, 5 అని 1, 2, 3, 5 అనే వాల్యూస్‌ని ఉంచేసాననమాట. అలానే నేను ఇప్పుడు ఏం చేశానంటే లిస్ట్ అండర్ స్కోర్ బి అని తీసుకొని దానిలో లిస్ట్ అండర్ స్కోర్ ఏ అనే ఒక వేరియబుల్‌ని ఉంచేసేసాను. తర్వాత ఇప్పుడు నేనేం చేశానంటే లిస్ట్ అండర్ స్కోర్ బి అనే వేరియబుల్ తీసుకొని దాంట్లో నేనేం చేశాను, మనం తీసుకున్న లిస్ట్‌లో ఎన్ని ఎన్ని ఇండెక్సెస్ ఉన్నాయో చూడండి. 1, 2, 3, 4 పొజిషన్స్ ఉన్నాయి. అంటే 4 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. దానిలో నేనేం చేశానంటే కంప్యూటర్ అనేది ఏం చేస్తది, నంబరింగ్ 1 కాడిని కౌంట్ చేసుకోదు కదా. ఎక్కడి నుండి కౌంట్ చేస్తది, 0 అనే ఒక పొజిషన్ ఉంది, 1 అనే పొజిషన్ ఉంది, 2 అనే పొజిషన్ ఉంది, 3 అనే పొజిషన్ ఉంది. ఆ థర్డ్ అనే పొజిషన్‌లో నేనేం చేశానంటే వాల్యూని ఏం చేశానంటే 4 అని పెట్టుకుందాం అనుకున్నాను. పెట్టుకొని తర్వాత నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని చెప్పేసేసి నేను అక్కడికెళ్ళి నేనేం చేశానంటే లిస్ట్ బి అని కొట్టాననమాట. లిస్ట్ బి అని కొట్టేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకేమొచ్చిందో చూద్దాం అనుకున్నా. అప్పుడు నాకేమని వచ్చిందంటే లిస్ట్ బిలో నాకు ప్రీవియస్‌లో అయితే ఎంతొచ్చింది లిస్ట్ బి అంటే 1, 2, 3, 5 అని వచ్చింది. ఇప్పుడు నేనేం చేసేసాను, 4 అనే వాల్యూని పెట్టంగానే నాకేమైందంటే వాల్యూ అనేది రీప్లేస్ అయింది. ఎందుకని అలా జరిగింది అంటే లిస్ట్స్ అనేవి మ్యూటబుల్ అని పిలుస్తారు. ఒక లిస్టులో ఉన్న ఒక ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్‌ని మనం ఏం చేయొచ్చంటే వేరొక వాల్యూతో మనం రీప్లేస్ అనేది చెయ్యవచ్చు. అలా రీప్లేస్ చేసేసేటప్పుడు ఏమైద్దంటే మనం డైరెక్ట్‌గా ఏం చేయొచ్చంటే లిస్ట్‌తోనే చేయకుండా ఇలా గూడా మనం ఏం చేయొచ్చంటే చెయ్యవచ్చు అని నాకు అర్థమైపోయింది. అలానే లిస్ట్ ఏలో ఏమున్నాయో చూద్దాం అనుకున్నాను. అందుకోసం ప్రింట్ ఆఫ్ అని చెప్పేసి నేనేం చేశానంటే లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని చెప్పాననమాట. అప్పుడు ఏముంటాయో చూద్దామని చూశాను. అప్పుడు ఏమున్నాయో చూడండి. ఏమున్నాయి 1, 2, 3, 4 అనే ఉన్నాయి. అంటే మనం ఎప్పుడైనా సరే ఏం చేస్తామంటే
ఒక లిస్ట్ రెండు ఒకే కామన్గా ఉన్న లిస్ట్ ఆబ్జెక్ట్ని వేరొక వేరియబుల్లో తీసుకుంటే మనం ఆ వేరియబుల్లో ఏదైనా చేంజెస్ చేసేసామనుకో వెంటనే ఆ చేంజెస్ అన్నీ కూడా ఏమవుతాయి అంటే ప్రీవియస్లో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నిటికి కూడా ఏమవుతాయి అంటే అప్లై అవుతాయి అనేది నాకు అర్థమైపోయింది అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? అంటే ఒక లిస్ట్లో మనం ఏం చేస్తామంటే ఒక వేరియబుల్లో చేంజ్ చేస్తే ఆ రిఫ్లెక్షన్స్ అనేవి ఏమవుతాయి అంటే అక్కడ ఉన్న వేరియబుల్స్ అన్నిటిలో కూడా ఏం చేస్తాయి అంటే దానికి చైన్ రూపంలో ఉన్న ప్రతి వేరియబుల్లో కూడా ఏమవుతాయి అంటే రిఫ్లెక్ట్ అవుతాయి అనే ఒక టెక్నిక్ గురించి మనం లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం అనమాట. ఓకే, అలానే మనం ఇంకొక కాన్సెప్ట్ని కూడా మనం లాస్ట్ సెషన్లో డిస్కస్ చేసుకున్నాం. అది ఏంటిది అనేది చూద్దాం. అలానే మనం ఇప్పుడు ఏం చేసాము ఒక న్యూ లిస్ట్ అనేది తీసేసుకున్నాను అనమాట. ఇప్పుడు నేనేం చేశానంటే ఇప్పుడు నా దగ్గర ఏం తీసుకున్నాను, లిస్ట్ ఏ అనేసి ఒక లిస్ట్ తీసుకున్నాను, తర్వాత లిస్ట్ బి అనేసి లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని తీసుకున్నాను. అలానే నేను ఇప్పుడు ఏం చేశాను, లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్లో నేను ఏం చేశానంటే 2 వాల్యూస్ పెట్టుకున్నాను. ఏం పెట్టుకున్నాను, 6, 7 అనే ఐటమ్స్ని పెట్టుకున్నాను. ఇప్పుడు నేనేం చేశానంటే ప్రింట్ లిస్ట్ ఏ ప్రింట్ లిస్ట్ బి అని పెట్టాను. అప్పుడు పెట్టి చూస్తే అప్పుడు నాకేమైందో చూడండి. అప్పుడు నాకేమేమి వాల్యూస్ వచ్చినాయి, లిస్ట్ బి అంటే నాకేమొచ్చిందంటే 1 to 5 అని వచ్చింది. లిస్ట్ ఏ అంటే నాకేమైందంటే రీసెంట్గా మనం ఏ వాల్యూస్ అయితే తీసుకున్నామో ఆ వాల్యూస్ మాత్రమే నాకేమైనాయి అంటే రావడం అనేది జరిగింది అనేసి గుర్తుపెట్టుకుంటే అర్థమైంది అనమాట. ఎందుకు ఈ స్టెప్ వచ్చిందంటే మనం బోల్డ్ ఎన్నిసార్లు చెప్పుకున్నాం. పైథాన్ అనేది ఏం చేస్తుందంటే లైన్ బై లైన్ రీడ్ చేసుకుంటే నిన్న దీనికోసం ఒక 15 మినిట్స్ చెప్పాను. పైథాన్ అనేది లైన్ బై లైన్ తీసుకుంటుంది. అలా తీసుకునేటప్పుడు రీసెంట్గా ఏ వాల్యూస్ని అయితే స్టోర్ చేసుకుంటుందో ఆ వాల్యూస్ని మాత్రమే ఏం చేస్తుందంటే కంప్యూటర్ అనేది రీడ్ చేయడం అనేది చేస్తుంది అనే ఒక టెక్నిక్ని కూడా మనం ఏం చేసామంటే లాస్ట్ సెషన్ నేర్చుకోవడం అనేది జరిగిందనమాట. ఓకే రైట్ నో ఈ రోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే ఇంకొక రెండు కాన్సెప్ట్స్ని గురించి కంప్లీట్ చేసాం. ఓకే, అలానే ఇప్పుడు నేనేం చేశానంటే ఇక్కడ నేను ఒక కోడ్ రాసుకున్నాను. ఈ లిస్ట్స్ అనేవి మనం వర్క్ చేసేసేటప్పుడు నాకేమైంది, ఒక డిఫరెంట్ వేస్లో వాల్యూస్ కనుక మనం తీసుకున్నాం అనుకో ఆ లిస్ట్ అనేది ఎలా వర్కౌట్ అవుతుంది అనే దాని గురించి మనం ఏం చేసామంటే ఇప్పుడు దాకా నేర్చుకున్నాం. అంటే ఒక లిస్ట్ తీసుకుంటే ఆ లిస్ట్ అనేది ఎలా వర్కౌట్ అవుతుంది, ఐడి అని పెడితే వర్కౌట్ అవుతుంది, వేరొక వేరియబుల్ తీసుకొని దాంట్లో లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని పెట్టి చూస్తే ఎలా వర్కౌట్ అవుతుంది, అలానే లిస్ట్ అండర్ స్కోర్ బిలో ఏదైనా ఒక పొజిషన్ కనుక చేంజ్ చేస్తే లిస్ట్ అండర్ స్కోర్ ఏలో ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది, అలానే 2 న్యూ వేరియబుల్స్ తీసుకొని అలానే మూడోది ఏం చేసిందంటే పాత వేరియబుల్ తీసుకొని దాంట్లో వేరొక వాల్యూ పెడితే ఆ లిస్ట్ అనేది ఎలా రిప్లికేట్ అవుతుంది అనే వాటి గురించి మనం ఇప్పుడు దాకా ఏం చేసామంటే లాస్ట్ సెషన్స్ అన్నీ కూడా మనం ఏం చేసామంటే ఈ చిన్న కాన్సెప్ట్స్ని మనం డిస్కస్ చేసుకున్నాం. అలానే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ లిస్ట్ లోపల వేరొక వాల్యూ అనేది రీప్లేస్ చేసినప్పుడు ఆ లిస్ట్ అనేది ఎలా రెస్పాండ్ అవుతుందనే అనదర్ టెక్నిక్ని కూడా మనం ఏం చేస్తున్నామంటే ఈ సెషన్లో నేర్చుకోవడం అనేది జరుగుతుంది అనమాట. దాంట్లో నాకు కోడ్ ఎలా ఉంది అంటే లిస్ట్ అండర్ స్కోర్ ఏ ఈక్వల్ టు అని ఉండి నాకు 1, 2 అని ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ ఉంది. తర్వాత నాకేముందంటే లిస్ట్ అండర్ స్కోర్ బి అని ఒక వేరియబుల్ ఉంది. దానిలో ఏముందంటే లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని ఒక వేరియబుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ని ఇక్కడ స్టోర్ చేసేసాను. తర్వాత నేను ఏం చేశానంటే మూడో లైన్లో లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని ఒక వేరియబుల్ రాసేసి ఆ వేరియబుల్ కాడ నేను ఏం చేశానంటే ఒక వాల్యూ తీసుకున్నాను. లిస్ట్ అండర్ స్కోర్ ఏ అనే వేరియబుల్కి ప్లస్ 6, 7 అని పెట్టాను అనమాట. తర్వాత ప్రింట్ ఏ అంటే నేనేం చేశానంటే లిస్ట్ అండర్ స్కోర్ ఏ అనే వాల్యూస్ ఏమేమి ఉంటాయి, లిస్ట్ అండర్ స్కోర్ బి అనే వాల్యూస్ ఏమేమి ఉంటాయి అనేది నేను చూడాలి అనుకున్నాను. అలా చూస్తే నాకు అవుట్పుట్ ఏం రావచ్చు, గెస్ ఫర్ ఎనీవన్. ఈ కోడ్లో వాల్యూ నాకు అవుట్పుట్ ఏం రావచ్చు, ఎవరైనా సరే చెప్పగలరా? ఈ వాల్యూకి నాకు అవుట్పుట్ ఏం రావచ్చు? సంజయ్, డూ యు నో? లిస్ట్ ఏ అంటే ఏమొస్తుంది, లిస్ట్ బి అంటే ఏమి రావచ్చు? వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్ గివెన్ కోడ్? హర్ష, డూ యు నో? వసంత?
సార్ 1 2 3 5 1 2 3 5 6 7 దేనికి లిస్ట్ ఏ అంటే ఏమేమి వస్తాయి 1 2 3 5 సార్ ప్లే అరౌండ్ చేసి చూద్దాం. అప్పుడు ఏమని వచ్చింది అంటే లిస్ట్ ఏ అంటే నాకు ఏమొచ్చిందంటే 1 2 3 5 6 7 అని వచ్చినాయి. లిస్ట్ బి అంటే నాకు ఏమని వచ్చింది అంటే 1 2 3 5 అనే వాల్యూస్ వచ్చినాయి. వై ఎందుకు అని నా కోడ్ అనేది ఇలా ప్రజెంట్ చేసింది అనే దాని గురించి మనం ఏం చేద్దాం అంటే ఎక్స్ప్లెయిన్ అనేది చూద్దాం అన్నమాట. ఆ ఎక్స్ప్లెనేషన్ అనేది మనకి అర్థమైపోయింది అనుకో ఆటోమేటిక్గా మనకి ఏమర్థమైంది అంటే ఈ కోడ్ ఎలా అప్లై అయింది అనేది మనందరికి కూడా అర్థమైపోయింది అనమాట. ఓకేనా ఓకేనా దాంట్లో స్టెప్ బై స్టెప్ అనేది చూద్దాం. దీంట్లో ఈ కోడ్లో మనం ఫస్ట్ ఏం రాసాము ఏమని రాసాము చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం తీసుకున్నాను లైను లిస్ట్ అండర్ స్కోర్ ఏ ఈక్వల్ టు స్క్వేర్ బ్రేసెస్ ఆఫ్ 1, 2 అని తీసుకున్నాను. అంటే దాని మీనింగ్ ఏంది దాని మీనింగ్ ఏంటిది ఎప్పుడైనా కంప్యూటర్ ఏం చేస్తుందని చెప్పాను ఫస్ట్ లిస్ట్ ఆబ్జెక్ట్ ఏముందో దాన్ని క్రియేట్ చేస్తాయి. తర్వాత ఏం చేస్తుందని చెప్పాను దాన్ని ఒక రెఫరెన్స్గా ఒక వేరియబుల్ తీసుకొని దానికి ఏం చేస్తుంది ఈ లిస్ట్ ఆబ్జెక్ట్ని దాంట్లో ఏం చేస్తుంది అసైన్ చేయడం దట్ మీన్స్ స్టోర్ చేసుకోవడం అనేది చేస్తుంది అని చెప్పాను. ఇక్కడ తీసుకున్న మన లైన్లో ఫస్ట్ లైన్లో ఏముంది ఏ ఆబ్జెక్ట్ ఉందో చూడు స్క్వేర్ బ్రేసెస్లో ఉంది. అంటే ఏంటిది వాల్యూ అనేది స్క్వేర్ బ్రేసెస్లో ఉంది. స్క్వేర్ బ్రేసెస్లో ఉంటే దాన్ని ఏమంటారు లిస్ట్ అంటారని చెప్పాను కదా. లిస్ట్ ఆబ్జెక్ట్ అనేది ఉంది. ఏమని ఉంది లిస్ట్ ఆబ్జెక్టు 1, 2 అంటే 1 అనే ఒక ఇంటీజర్ 2 అనే ఒక ఇంటీజర్తో నాకు ఏమైందంటే ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ అనేది ఉంది. ఆ లిస్ట్ ఆబ్జెక్ట్ నేనేం చేసేసాను లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో నేనేం చేశాను స్టోర్ చేశాను. అంటే దాని మీనింగ్ ఏంది లిస్ట్ అండర్ స్కోర్ ఏ అనే ఒక వేరియబుల్లో నాకు ఏముంది 1 2 అనే ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ ఉంది అని నాకు అర్థమైపోయింది. ఓకేనా ఈజ్ ఇట్ క్లియర్ yes sir ఓకేనా yes sir అలానే వి గో ఫర్ సెకండ్ స్టెప్ ఏం జరిగిందని చూద్దాం. ఆ సెకండ్ స్టెప్లో ఏముందో చూడండి లిస్ట్ అండర్ స్కోర్ బి ఈక్వల్ టు లిస్ట్ ఏ అంటే ఏమర్థమైంది లిస్ట్ ఏ అనే ఒక వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని నేను ఏం చేశాను అంటే లిస్ట్ బికి అసైన్ చేశాను. లిస్ట్ ఏ అంటే ఏంటిది లిస్ట్ ఏ అనేది ఒక వేరియబుల్. ఆ వేరియబుల్లో వాల్యూ ఏముంది 1, 2 అనే లిస్ట్ ఆబ్జెక్ట్ ఉంది. అంటే దాని మీనింగ్ ఏంది లిస్ట్ బి అని ఒక వేరియబుల్ని ఒక రెఫరెన్స్గా ఒక ఎలిమెంట్ తీసుకొని ఆ ఎలిమెంట్కే నేను ఏమి అసైన్ చేశానంటే 1, 2 అనే లిస్ట్ ఆబ్జెక్ట్ నేనేం చేశాను అంటే దాంట్లో అసైన్ చేశాను. అంటే దాని మీనింగ్ ఏంది లిస్ట్ ఏ అనే వేరియబుల్లో కూడా ఏముంది 1, 2 అనే వాల్యూసే ఉన్నాయి. అలానే లిస్ట్ బిలో కూడా ఏమున్నాయి లిస్ట్ ఆబ్జెక్ట్ ఏముంది 1, 2 అనేవి ఉన్నాయి అనమాట. అంటే మనం ఏం చేసాము ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ నేనేం చేశాను అంటే రెండు వేరు వేరియబుల్స్లో కూడా నేనేం చేశాను ఇదే వాల్యూని స్టోర్ చేసేసాను అనమాట. అంటే సెకండ్ లైన్ కూడా మీ అందరికి అర్థమైనట్టేనా ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్ ఈజ్ ఇట్ క్లియర్ సతీష్ yes sir ఓకే అంటే సెకండ్ స్టెప్లో నేను ఏం చేస్తానంటే లిస్ట్ ఏ అని ఒక వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూ నేను ఏం చేశాను అంటే లిస్ట్ బికి అసైన్ చేశాను. లిస్ట్ అండర్ స్కోర్ ఏ అనే వేరియబుల్లో ఏ లిస్ట్ ఆబ్జెక్ట్ ఉంది 1, 2 అనే ఆబ్జెక్ట్ ఉంది. అంటే లిస్ట్ బిలో కూడా నేను ఏం చేశాను అంటే 1, 2 అనే వాల్యూస్ని నేను ఏం చేశాను అంటే దానికి అసైన్ చేయడం అనేది చేశాను అనమాట. ఓకేనా ఓకే ఆఫ్టర్ దట్ థర్డ్ స్టెప్లో ఏం జరిగిందనేది చూద్దాం. థర్డ్ స్టెప్ ఏం జరిగింది థర్డ్ స్టెప్ చూడండి. ఇక్కడ థర్డ్ స్టెప్లో ఏం జరిగిందో చూద్దాం. అక్కడ వాల్యూ ఏముందో చూడండి. వాల్యూ అంటే దాన్ని ఏమంటారు ఆబ్జెక్ట్ అంటారు. ఆబ్జెక్ట్ ఏముంది లిస్ట్ అండర్ స్కోర్ ఏ ప్లస్ లిస్ట్ ఆఫ్ 6, 7 అని ఉంది. అంటే లిస్ట్ అండర్ స్కోర్ ఏ అంటే ఏముంది ఏ వాల్యూ ఉంది లిస్ట్ అండర్ స్కోర్ ఏ అంటే ఏ వాల్యూ ఉంది 1, 2 అని ఉంది. తర్వాత దాంట్లోనే ప్లస్ 6, 7 ఉంది. అంటే నాకు ఇప్పుడు ఎన్ని వాల్యూ 1, 2, 3, 5 అనే ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అన్నమాట. ఈ ఆబ్జెక్ట్స్ ప్లస్ ఇంకా ఇక్కడ ఏ ఆబ్జెక్ట్ ఉంది 6, 7 అనే ఒక ఆబ్జెక్ట్ ఉంది. అంటే ఇక్కడ నాకు ఏమైంది రెండు లిస్టులు ఉన్నాయి. ఆ రెండు లిస్టుల మధ్యలో ఏముంది ప్లస్ అనే ఆపరేటర్ ఉంది. అంటే రెండు లిస్టుల మధ్యలో ప్లస్ అనే ఆపరేటర్ ఉందనుకో ఏ మెథడ్ ద్వారా దీన్ని సాల్వ్ చేస్తారు లైక్ ఒక స్ట్రింగ్ ఉంది 1 అని ప్లస్ ఇంకొక స్ట్రింగ్ ఉందన్నమాట 1 అని. అంటే ఈ రెండింటిని సాల్వ్ చేస్తే అవుట్పుట్ ఎంత వస్తుంది 1 అలానే ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ 1 2 3 5 అని ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ ఉంది. అలానే 6, 7 అని ఇంకొక లిస్ట్ ఆబ్జెక్ట్ ఉంది. ఈ రెండు ఆబ్జెక్ట్ని కలపాలంటే ఏ మెథడ్ ద్వారా కలుపుతాము
లిస్ట్ కాన్కెటనేషన్ అనే ఒక మెథడ్ ద్వారా కంబైన్ చేసినప్పుడు అవుట్పుట్ ఏం రావచ్చు? 1 2 3 5 6 7 1 2 3 5 6 7 అంటే దట్ మీన్స్ లిస్ట్ ఏ అంటే ఎంత ఉంది నాకు? ఈ మొత్తాన్ని ఏమంటారు? లిస్ట్ ఏ అంటే నాకు అర్థమవుతుంది. లిస్ట్ ఏ అంటే నాకు ఏమని వచ్చింది? 1 2 3 5 6 7 అని వచ్చింది. లిస్ట్ బి అంటే నాకేముందో చూడండి. బి అంటే ఏముంది? 1 కామా 2 కామా 3 3 కామా 5 5 అని ఉంది. అంటే నాకు ఏ అంటే ఎంత? బి అంటే ఎంత? ఏ అంటే 1 2 3 5 6 7, బి అంటే ఎంత ఉంది? 1 2 3 5 ఉంది. అప్పుడు నేను ఏం చేశాను? ప్రింట్ ఆఫ్ లిస్ట్ ఏ లిస్ట్ బి అని చెప్పాను. అప్పుడు నాకేమో వచ్చింది అవుట్పుట్? లిస్ట్ ఏ అంటే 1 2 3 5 6 7, అలానే లిస్ట్ బి అంటే నాకు ఎంత వచ్చింది? 1 2 3 5 అనే వాల్యూస్ అనేది షోన్ అవ్వడం అనేది జరిగింది. ఈ టెక్నిక్ లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? అంటే ఒక లిస్టు ఒక వాల్యూ తీసేసుకొని ఆ వాల్యూని నేను ఏం చేశాను? 2 వేరియబుల్స్లో అసైన్ చేసుకున్నాను. తర్వాత నేను ఏం చేశాను అంటే ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ తీసుకొని దానికి ఏం చేసేసానంటే కొన్ని వాల్యూస్ని కలిపేసాను. అప్పుడు నాకు అవుట్పుట్ ఎంత వస్తుంది అంటే అప్పుడు నాకు ఇలా రావడం అనేది జరిగింది అనమాట. ఓకేనా? ఈ టెక్నిక్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి? ఎనీబడి హ్యావ్? దెర్ ఇస్ నో డౌట్. No, sir. ఓకే. అలానే మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే మరొక టెక్నిక్ చూద్దాం. మరొక టెక్నిక్ కూడా ఏంటంటే ఈ లిస్ట్లో ఈ టెక్నిక్ అనేది చాలా పవర్ఫుల్ అనమాట. అంటే రెగ్యులర్గా మనం యూజ్ చేసే టెక్నిక్ అనమాట. ఇప్పుడు దాకా చేసిన టెక్నిక్స్ అన్నీ కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా మనం ఇప్పుడు దాకా నేర్చుకున్న కాన్సెప్ట్స్ అర్థం చేసేసుకోవచ్చు. ఈ టెక్నిక్ అనేది ఎలా రెస్పాండ్ అవుతుందో చూద్దాం. ఈ టెక్నిక్లో చూడు ఏముందో కోడ్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు అని ఉంది. ప్లస్ ఈజ్ ఈక్వల్ 2 ఆపరేటర్ పక్క పక్కన రాసామనుకో దాన్ని ఏమని పిలుస్తారు? ఒక ప్లస్ సింబల్ ఈజ్ ఈక్వల్ పక్క పక్కనే రాశానుకో దాన్ని ఏమని పిలుస్తారు? మైనస్ ఈజ్ ఈక్వల్ 2 పక్క పక్కన రాశానుకో దాన్ని ఏమని పిలుస్తారు? దాన్ని ఏమని పిలుస్తారంటే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అని పిలుస్తారు. కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అని పిలుస్తారు. అంటే మనం ఒక లిస్ట్స్ మధ్యలో నేను ఏం చేశాను అంటే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అనేది అప్లై చేసినప్పుడు నా లిస్ట్ వాల్యూస్ అనేవి ఎలా అప్లై అవుతున్నాయి అనే దాని గురించి చూద్దాం. అంటే నేను ఇప్పుడు ఏం చేశాను అంటే ఇదే ఫ్లో నేను ఏం చేశాను ఇందాక న్యాచురల్గా అప్లై చేశాను అనమాట లిస్ట్ ఏకి. ఇప్పుడు నేనేం చేశానంటే ఈ వాల్యూ మొత్తం తీసేసేసి నేనేం చేశానంటే ఇక్కడ నేను వెళ్ళేసేసి ఇక్కడ కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ వాడాను. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు నేను 2 లిస్టుల మధ్యలో న్యాచురల్ ఆపరేటర్ కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ కనుక వాడితే ఎలాంటి చేంజెస్ జరుగుతాయి అనే దాని గురించి చూస్తాను అనమాట. ఓకే, వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్ గివెన్ కోడ్? సంజయ్, డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా? Satish, do you have? No, sir. Vasanta, do you have? Yeah, right now I run as a code. సో అప్పుడు నాకు ఏమని వచ్చిందంటే 1 2 3 5 6 7 అనే వాల్యూస్ అనేవి ఏమైందంటే 2 లిస్టులో కూడా చేంజ్ అవ్వడం అనేది జరిగింది. బట్ ఇందాక నేను ఏం చెప్పాను? లిస్ట్ ఏలో మాత్రమే నాకు జరిగినాయి అనమాట న్యాచురల్గా చేస్తే. కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అప్లై చేయగల నాకేమైంది 2 లిస్టుల్లో కూడా నాకేమైంది అంటే ఈ చేంజెస్ అనేవి జరిగినాయి అనమాట. ఇంత వాల్యూ తీసేసి ఇక్కడ ఇప్పుడు నేను ఏం చేశాను అంటే ఒక లిస్ట్లో 1 2 అని తీసుకున్నాను, ఇంకో లిస్ట్లో ఏం చేశాను అంటే 6 7 అని తీసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటి మధ్య నేను కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ చేస్తే నాకు అప్పుడు ఏమైనాయి అంటే 2 లిస్టుల్లో కూడా ఏమైనాయి చేంజెస్ అనేవి జరిగినాయి అనమాట. వై ఎందుకు ఇలాంటి చేంజెస్ జరిగినాయి అనే వాటి గురించి జస్ట్ ఈరోజు సెషన్లో నేర్చేసుకొని ఒక రియల్ టైం సినారియోలోకి వెళ్ళిపోయింది. ఓకే, సో దాంట్లో మనం ఏం చేసామంటే స్టెప్ బై స్టెప్ అనేది విన్నాం. ఫస్ట్ స్టెప్ ఏం జరిగింది ఇక్కడ? లిస్ట్ అండర్ స్కోర్ ఏ ఈక్వల్ టు స్క్వేర్ బ్రేస్ ఆఫ్ 1 కామా 2 అని ఉంది. అంటే దాని మీనింగ్ ఏంది? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ కోడ్? ఏమనుంది? 1 కామా 2 అనే ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. ఆ ఆబ్జెక్ట్ ఏం చేసాము? లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని ఒక రెఫరెన్స్ తీసుకొని దానిలో ఏం చేసాం? స్టోర్ చేయడం అనేది చేస్తాం. ఓకే, లేటర్ ఏం జరిగింది? సెకండ్ లైన్ ఏం జరిగిందో చూద్దాం. సెకండ్ లైన్ ఏం జరిగింది? లిస్ట్ అండర్ స్కోర్ బి ఈక్వల్ టు లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని ఉంది. అంటే దాని మీనింగ్ ఏంది?
లిస్ట్ అండర్ స్కోర్ ఏలో ఏదైతే లిస్ట్ ఆబ్జెక్ట్ ఉందో ఆ ఆబ్జెక్ట్ని తీసుకొచ్చి నేనేం చేశాను, లిస్ట్ అండర్ స్కోర్ బికి అసైన్ చేశానని దాని మీనింగ్ అనమాట. అంటే దాని మీనింగ్ ఏంది, లిస్ట్ అండర్ స్కోర్ ఏలో ఏ వాల్యూ ఉంది, 1,2 అనే లిస్ట్ ఉంది. అంటే ఇప్పుడు లిస్ట్ బిలో కూడా ఏముంది, 1,2 అనే లిస్టే ఉందన్నమాట. అంటే నాకు ఇప్పుడు దాకా ఏముంది, లిస్ట్ ఏలో కూడా 1,2 అనే వాల్యూసే ఉన్నాయి, లిస్ట్ బిలో కూడా ఏమున్నాయి, 1,2 అనే వాల్యూసే ఉన్నాయి. ఓకే, ఆఫ్టర్ దట్ మనం ఏం చేసాం, థ్రా స్టెప్లోకి వెళ్దాం. థ్రా స్టెప్లో ఏం చేసేసాము, ఒక కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అనేది వాడాం. అంటే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ వాడినప్పుడు మనకి ఏమైందంటే లిస్ట్ అనేది చేంజ్ అవుతుంది. వై, ఎందుకని అలా చేంజ్ అవుతుంది అంటే, లిస్ట్స్ ఆర్ మ్యూటబుల్. అంటే స్ట్రింగ్స్ మీద కనుక మనం కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ వాడామనుకో చేంజ్ అవ్వలేదన్నమాట. అంటే ఒక కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అనేది ఒక లిస్ట్ మీద కనుక అప్లై చేసిస్తామనుకో ఆ వాల్యూస్ అనేది ఏమవుతాయి అంటే చేంజ్ అవుతాయి అనేసి గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ థ్రా స్టెప్లో ఏం రాస్తాను చూడండి, 6,7 అనే ఒక లిస్ట్ తీసుకున్నాను. ఆ లిస్ట్ నేను ఏం చేశాను, ఒక ఆపరేటర్ లిస్ట్ అండర్ స్కోర్ ఏ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్ మీద నేనేం చేశాను, కాంపౌండ్ అసైన్మెంట్ చేస్తాను అనమాట. అంటే అప్పుడు కాంపౌండ్ అసైన్మెంట్ కనుక చేసేదామనుకో మనం తీసుకున్న వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ ఉన్న అన్ని లైన్స్లో కూడా ఏమైంది అంటే ఆబ్జెక్ట్ యొక్క వాల్యూస్కి ఏమైంది అంటే ఇది అప్లై అవ్వడం అనేది జరిగింది అనమాట. నేను తీసుకున్న లిస్ట్ అండర్ స్కోర్ ఏ అనేది ఎక్కడెక్కడ ఉంది, లిస్ట్ బిలో ఇంక్లూడ్ అయి ఉంది, లిస్ట్ ఏలో ఇంక్లూడ్ అయి ఉంది. అంటే మనం కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అనే సింబల్ కనుక వాడామనుకో లిస్ట్లో ఏం జరిగింది, ఆ చేంజెస్ మనం తీసుకున్న వేరియబుల్స్ ఎక్కడైతే ఉంటాయో వాటి యొక్క పాయింట్స్ ఆ పాయింట్స్ అన్నిట్లో అప్లై అయిపోయింది. అలా అప్లై చేసినప్పుడు ఏమైంది, లిస్ట్ ఏలో వాల్యూస్ ఏమున్నాయి, 1,2 ఉంది. అలానే ఇప్పుడు ఏం చేస్తున్నాం, 6,7 ఈ రెండింటిని కంబైన్ చేస్తున్నాం. అప్పుడు నాకేమైంది, 1, 2, 6, 7 అనే వాల్యూ వచ్చేసింది. అలానే లిస్ట్ బిలో ఏమున్నాయి వాల్యూస్, 1, 2 అనే వాల్యూసే ఉన్నాయి. దాంట్లో నేను ఏం చేశాను, 6,7 అనే వాల్యూస్ ని కూడా యాడ్ చేసేసాను. అప్పుడు నాకేమైంది, జస్ట్ అవుట్పుట్ అప్పుడు నాకేమైంది అంటే మన కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అప్లై చేస్తాం కాబట్టి అప్పుడు నాకేమైంది, వాటి యొక్క చేంజెస్ అనేవి ఎక్కడ జరిగినాయి, ఆ రెండు లిస్టుల్లో కూడా ఏదైతే మనం తీసుకున్న కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ ఏ వేరియబుల్లో అయితే అప్లై చేస్తున్నామో దాని పాయింట్స్ ఎక్కడైతే ఉంటాయో వాటన్నిటిలో కూడా అప్లై అయ్యి నాకు వాల్యూస్ అనేవి ఏమవుతాయి అంటే ఇలా రావడం అనేది జరుగుతుంది అనమాట. దీంట్లో ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? సార్. ఓకే, ఎందుకంటే ఈ కాన్సెప్ట్స్ రెగ్యులర్గా మనం రిపీట్ చేస్తున్నాం కాబట్టి ఈ వాల్యూస్ అన్ని కూడా మీ అందరికీ చాలాసార్లు చెప్పాను కాబట్టి ఓకే డా. ఈరోజు సెషన్లో ఏం చేస్తానంటే కాన్సెప్ట్ అనేది కంప్లీట్ చేసేసాను. అలానే వన్ ఆఫ్ ద రియల్ టైం టికెట్ని మనం ఏం చేద్దాం అంటే ఈరోజు టికెట్ని సాల్వ్ అనేది చేసేద్దాం. ఓకే డా. యా, అలానే మనం ఏం చేద్దాం అంటే ఈరోజు సెషన్లో వన్ ఆఫ్ ద రియల్ టైం సినారియో అనేది తీసేసుకుందాం. ఓకే డా. ఆ టికెట్ ఏందో చూద్దాం. యా, ఈ టికెట్ అనేది మోస్ట్ పవర్ఫుల్ అనమాట. ఎందుకు పవర్ఫుల్ అంటే మనల్ని ఎప్పుడూ కూడా హైరింగ్ చేసుకుంటూ ఉంటాం కదా. ఆ హైరింగ్ చేసుకునేటప్పుడు ఏం చేస్తారంటే ఫేస్బుక్ వాళ్ళు, మైక్రోసాఫ్ట్ అనే కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పెద్ద పెద్ద కంపెనీస్, ఆ బిగ్ ఎంఎన్సీస్లో వాళ్ళు ఏం చేస్తారంటే హైర్ చేసుకునేటప్పుడు ఇలాంటి టాస్క్ని రెగ్యులర్గా అడగడం అనేది జరుగుతుంది అనమాట. అంటే ఈ టికెట్ అనేది చాలా చాలా వాల్యుబుల్ అనమాట. ఏంటిది ఇంత ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటిది, అసలు అది ఎలా డీల్ చేస్తారనే దాని గురించి చూద్దాం అనమాట. దానికంటే ముందర ఏం చేద్దాం అంటే వసంత, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ టికెట్, ఈజ్ ఇట్ పాసిబుల్? హర్ష? యా, ఇన్ దిస్ టికెట్లో ఏమంటారంటే సతీష్, ఈజ్ ఇట్ విజిబుల్, ఈజ్ ఇట్ ఆడిబుల్ మై వాయిస్? ఎస్ సార్. ఓకే, ఏమని ఇచ్చారంటే గివెన్ ఏ స్ట్రింగ్ ఎస్, అంటే గివెన్ ఏ స్ట్రింగ్ ఎస్ అండ్ ఎన్ ఇంటీజర్స్. అంటే నాకేమని ఇచ్చారు, నాకు కొన్ని వాల్యూస్ ఇస్తారంట. ఏమని ఇస్తారంటే ఒక స్ట్రింగ్ని, అలానే ఏమి ఇస్తారు, ఒక ఇంటీజర్ అనేది ఇస్తారంట. అంటే నాకు ఒక స్ట్రింగ్ ఒక ఇంటీజర్ ఇస్తారు. వేర్ ఎన్ ఈజ్ ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్. అంటే మనకి ఏమి ఇస్తారంటే ఒక స్ట్రింగ్ ఇస్తారు కదా,
దాని పొడవు ఎంతైతే ఉంటుందో, పొడవు అంటే దాని మీనింగ్ ఏంది, ఎన్ని క్యారెక్టర్స్ అయితే ఉన్నాయో దాని యొక్క లెంత్ని రిలేటెడ్గా నాకు ఏం కావాలంటే అన్ని ఇంటీజర్స్ అనేవి ఉండాలంట. అంటే సపోజ్ దట్ ఇక్కడ మీరు కనుక ఇన్పుట్లో కనుక చూసారనుకో ఏముందో చూడండి, GOINDC అని ఉంది, గో ఇన్ డిసి అని ఉంది, GOINDC అని ఉంది. అంటే దాంట్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో చూడండి. అంటే ఆ లైన్ ఏమంటారు, స్ట్రింగ్ అని పిలుస్తారు. అంటే అక్షరాలు ఉంటే దాన్ని స్ట్రింగ్ అంటారని తెలుసు కదా. అంటే GOINDC అనే స్ట్రింగ్ లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, 6 క్యారెక్టర్స్ ఉన్నాయి. అంటే దాని యొక్క లెంత్ ఎంత, 6 అని చెప్పాం. అంటే అప్పుడు నాకు ఎన్ని ఇంటీజర్స్ తీసుకోవాలి, మనము ఎన్ని ఇంటీజర్స్ తీసుకోవాలి, 6 ఇంటీజర్స్ తీసుకోవాలి. అక్కడే చూడు ఎన్ని ఇంటీజర్స్ ఉన్నాయో, 514230. అంటే ఎన్ని ఇంటీజర్స్ ఉన్నాయో చూడండి, 6 ఇంటీజర్స్ రావాలి. అంటే మనకు ఒక స్ట్రింగ్ ఇస్తారు, ఆ స్ట్రింగ్ యొక్క లెంత్ ఎంతైతే ఉంటుందో అన్ని మనం ఏం చేయాలంటే ఇంటీజర్స్ అనేవి తీసుకోవాలన్నమాట. ఓకేనా, ఓకేనా. ఆ తర్వాత ఏం చేయాలో చూద్దాం. అగైన్ ఇప్పుడు దాకా జరిగింది చెప్తున్నాను. సో గివెన్ ఏ స్ట్రింగ్ ఎస్ అండ్ n ఇంటీజర్స్ వేర్ n ఈజ్ ద లెంత్ ఆఫ్ ఏ స్ట్రింగ్ ఎస్. అంటే మనకేమి ఇస్తారంటే ఒక స్ట్రింగ్ అనేది ఇస్తారు, ఆ స్ట్రింగ్ యొక్క పొడవు ఎంతైతే ఉంటుందో అన్ని మనం ఏం చేయాలంటే అన్ని ఇంటీజర్స్ అనే వాటిని మనం ఏం చేయాలి, ఇన్పుట్లో తీసుకోవాలి అని దాని మీనింగ్ అనమాట. తీసుకున్నాక ఏం చేయాలో చూద్దాం. ప్రింట్ స్ట్రింగ్ ఆఫ్టర్ షఫ్లింగ్ ద క్యారెక్టర్స్ యాజ్ పర్ ఆర్డర్ ఆఫ్ ది ఇంటీజర్స్ గివెన్. అంటే ఇక్కడ మనం ఇంటీజర్స్ అనేవి తీసుకున్నాం చూడండి, 514230 అని ఉన్నాం చూడండి. అక్కడ ఉన్న ఇంటీజర్స్ ఆధారంగా ఏం చేయాలంటే వాటి యొక్క ఆర్డర్ ఆధారంగా మన స్ట్రింగ్ ఏదైతే ఉందో ఆ స్ట్రింగ్లో షఫ్లింగ్ అనేది చేయాలి. అంటే దాని మీనింగ్ ఏంటిది అనేది చూద్దాం అనమాట. అంటే స్ట్రింగ్ షఫ్లింగ్ అంటే ఏంటిది అనేది ఇక్కడ మనం చెప్పుకున్న దాంట్లో ఒక వర్డ్ నాకు అర్థం కాలేదన్నమాట. అది ఏంటిదంటే స్ట్రింగ్ షఫ్లింగ్ అనేది జరగాలి. అంటే నాకేమి ఇచ్చారు, ఒక స్ట్రింగ్ ఇస్తారు, ఆ స్ట్రింగ్లో ఎన్ని అయితే క్యారెక్టర్స్ ఉన్నాయో అన్ని క్యారెక్టర్స్తో నాకేం కావాలంటే అన్ని ఇంటీజర్స్ అనేవి తీసుకోవాలి. ఆ ఇంటీజర్స్ మనం ఏవైతే ఇచ్చామో ఆ ఇంటీజర్ యొక్క పొజిషన్ ఆధారంగా నాకు ఇక్కడ ఏం జరగాలంటే నా స్ట్రింగ్లో ఏం జరగాలి అంటే షఫ్లింగ్ అనేది జరిగి అది అవుట్పుట్ రూపంలో రావాలన్నమాట. ఇక్కడ కనుక మీరు చూసారనుకో నా దగ్గర స్ట్రింగ్ ఎంత ఉంది, నంబర్ ఎంత ఉంది అనేది చూద్దామా. ఓకేనా, నేను తీసుకున్న ఇన్పుట్లో ఏముంది, GOINDC అని తీసుకున్నాను. ఇంటీజర్స్ ఏం తీసుకున్నాను, 514230 అని తీసుకున్నాను. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇంటీజర్ ఫస్ట్ నేను ఏం తీసుకున్నాను, 5 అని తీసుకున్నాను. అంటే మనం తీసుకున్న 5లో ఇండెక్స్, 5th ఇండెక్స్ దేన్ని రిపీట్ చేస్తుంది, దేన్ని రెప్లికేట్ చేస్తుంది, దేన్ని రెప్లికేట్ చేస్తుంది, సి అనే క్యారెక్టర్ని రెప్లికేట్ చేస్తుంది. 1 అనేది ఇండెక్స్ దేన్ని రెప్లికేట్ చేస్తుంది, ఓ అనే క్యారెక్టర్ని రెప్లికేట్ చేస్తుంది. 4 అనేది దేన్ని రిప్లికేట్ చేస్తుంది, డి అనే క్యారెక్టర్ని రిప్లికేట్ చేస్తుంది. 2 అనేది దేన్ని రిప్లికేట్ చేస్తుంది, ఐని. 3 అనేది ఎన్ని, అండ్ 0 అనేది జీని చేస్తుంది. అంటే మనం ఇక్కడ ఏదైతే స్ట్రింగ్ తీసుకున్నామో ఆ స్ట్రింగ్కి రిలేటెడ్గా మనం కొన్ని ఇంటీజర్స్ తీసుకున్నాం కదా, ఆ ఇంటీజర్స్ ఆధారంగా నాకేం కావాలంటే ఆ స్ట్రింగ్లో షఫ్లింగ్ అనేది జరిగేసి అది అవుట్పుట్లో రావాలి. GOINDC అని తీసుకొని నేను 514230 అని తీసుకున్నాను అనుకో, నాకు అప్పుడు అవుట్పుట్ అనేది ఏమని ప్రింట్ అవ్వాలంటే కోడింగ్ అని ప్రింట్ అవ్వాలన్నమాట. ఇలా ప్రింట్ చేసేసే స్ట్రింగ్ షఫ్లింగ్ అనే ఒక మెథడ్ని గురించి ఈ రోజు సెషన్లో మనం నేర్చుకున్నాం అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా అంటే టికెట్ అగైన్ ఒక్కసారి డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఈ రోజు చెప్పిన టికెట్ ఏంటంటే స్ట్రింగ్ షఫ్లింగ్ అని పిలుస్తారన్నమాట. షఫ్లింగ్ స్ట్రింగ్ అని పిలుస్తారు. షఫ్లింగ్ స్ట్రింగ్ అంటే ఏందో చూద్దాం. అంటే నాకు ఒక స్ట్రింగ్ ఇస్తారు, ఆ స్ట్రింగ్ యొక్క లెంత్ ఎంతైతే ఉంటుందో అన్ని ఇంటీజర్స్ అనేవి కూడా ఇస్తారన్నమాట. ఆ ఇంటీజర్స్కి రిలేటెడ్గా నాకు ఏం కావాలంటే స్ట్రింగ్లో షఫ్లింగ్ అనేది జరిగేసేసి ఆ అవుట్పుట్ అనేది రావాలి. అలా రావాలి అంటే మనం ప్రోగ్రామ్ అనేది ఎలా రాస్తాం అనేది నాకున్న టికెట్ అనమాట. ఈ టికెట్లో ఎవరికైతే డౌట్ ఉందా క్వశ్చన్లో? ఓకేనా, ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ టికెట్ ఇచ్చిన తర్వాత మనకి ఏమి ఇస్తారు, కొన్ని క్లూస్ ఇచ్చారు. ఏమేమి క్లూస్ ఇచ్చారు, ఇన్పుట్ ఫార్మాట్ అనేది ఒకటి ఇస్తారు, అవుట్పుట్ ఫార్మాట్ అనేది ఒకటి ఇస్తారు. ఆ ఇన్పుట్ ఫార్మాట్లో ఏమి ఇచ్చారు చూద్దాం. ఫస్ట్ లైన్ విల్ కంటైన్ ఏ స్ట్రింగ్ ఆఫ్ లెంత్. అంటే నాకు ఏం చెప్తారంటే ఫస్ట్ లైన్లో నాకు ఏం కావాలంటే ఒక స్ట్రింగ్ అనేది ఇస్తారు, దాని పొడవు ఎంతైతే ఉందో అది కూడా ఇస్తారనమాట. ఒక స్ట్రింగ్, ఆ స్ట్రింగ్తో పాటు దాని యొక్క లెంత్ ఎంతో అనేది కూడా చెప్తారనమాట. ఓకే,
సెకండ్ లైన్లో ఏం చెప్తారంటే మన స్ట్రింగ్ యొక్క పొడవు ఎంతైతే ఉందో ఆ పొడవుకి తగ్గట్టు నాకేం కావాలంటే దాని యొక్క క్యారెక్టర్స్ అనేది ఒక్కొక్క లైన్లో రిప్రజెంట్ అవ్వాలంట. అంటే దాని మీనింగ్ ఏంటంటే నాకు ఒక స్ట్రింగ్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? ఏబిసి అని ఒక స్ట్రింగ్ ఇచ్చారు. ఆ స్ట్రింగ్ ఎంత పొడవు ఉంది? పొడవు అంటే లెంత్ ఆఫ్ ఏ స్ట్రింగ్ అంటే దాని మీనింగ్ ఏమని పిలుస్తారు? హౌ మెనీ క్యారెక్టర్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ దట్ స్ట్రింగ్. అంటే ఆ స్ట్రింగ్ లోపల ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి చూడండి. ఏ అని ఒక క్యారెక్టర్, బి అని ఒక క్యారెక్టర్, సి అని ఒక క్యారెక్టర్. సో టోటల్ క్యారెక్టర్స్ ఆఫ్ ది స్ట్రింగ్ ఎంత? 3 క్యారెక్టర్స్. అంటే 3 క్యారెక్టర్స్ ఉన్నాయంటే నాకు ఇప్పుడు ఏం కావాలి? 3 లైన్లో ఆ వాల్యూస్ అనేది రెప్లికేట్ చేయాలి. అప్పుడు ఎంత? 0 అని ఒక వాల్యూని, 1 అని ఒక ఇండెక్స్ వాల్యూని, 2 అనే మరొక ఇండెక్స్ వాల్యూని నేను చేశాను. అప్పుడు నాకు అవుట్పుట్ ఏం రావాలి? అక్కడ నేను ఏవైతే క్యారెక్టర్స్ ఇంటీజర్స్తో నేను రెప్లికేట్ చేశానో దానికి రిలేటెడ్గా నా కోడ్ అనేది ప్రింట్ అయిపోవాలి. 0 అని తీసుకున్నాను కాబట్టి ఆ స్ట్రింగ్లో 0 ఆఫ్ ద ఇండెక్స్ ఏది ఉంది? ఏ అనేది ఉంది. ఏ రావాలి. 1 అని చెప్పాను అప్పుడు నాకేం కావాలి? 1 ఇండెక్స్ ఏముంది? బి కాబట్టి బి రావాలి. అక్కడ ఇంటీజర్ నేను ఏం చెప్పాను? 2 అని చెప్పాను కాబట్టి ఆ 2ని రిప్రజెంట్ చేసే ఇండెక్స్ ఏది? మనం తీసుకున్న స్ట్రింగ్లో సి కాబట్టి సి అనేది అవుట్పుట్లో రావాలి. ఇలా ఉండేటట్లు నాకు ప్రోగ్రామ్ అనేది రాయాలి అని చెప్పాను. ఓకే. అలానే అవుట్పుట్ ఫార్మాట్ ఏం చెప్పాడు అనేది కూడా చూద్దాం. అవుట్పుట్ ఫార్మాట్ ఏం చెప్పాడు? ప్రింట్ షఫ్లింగ్ స్ట్రింగ్. అంటే మనం ఏదైతే స్ట్రింగ్ తీసుకున్నామో ఆ స్ట్రింగ్ అనేది ఏమవ్వాలి అంటే మనం చెప్పిన ఇంటీజర్ వాల్యూస్ ఆధారంగా చేసేసుకొని నాకేం కావాలి? షఫ్లింగ్ అనేది జరగాలి. అంటే దాని మీనింగ్ ఏంది? నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉందన్నమాట. ఏముంది? EIMAG అని ఒక స్ట్రింగ్ ఉంది. ఆ స్ట్రింగ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? 5 క్యారెక్టర్స్ ఉన్నాయి. నాకు 5 క్యారెక్టర్స్ నాకేం కావాలంటే 5 ఇంటీజర్స్ రావాలి. ఆ 5 ఇంటీజర్స్లో ఒకటి నేనేం చేసుకున్నా అంటే 1, 2, 3, 4, 0 అని తీసుకున్నాను. అంటే దాని మీనింగ్ ఏంది? 1 అని చెప్పాను కాబట్టి మనం తీసుకున్న స్ట్రింగ్లో 1 అనే ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ ఫస్ట్ ప్రింట్ అయిపోవాలి. తర్వాత సెకండ్ 2 అని చెప్పాను కాబట్టి ఏం ప్రింట్ అవ్వాలి? సెకండ్ క్యారెక్టర్ ప్రింట్ అవ్వాలి. తర్వాత 3 అని చెప్పాను కాబట్టి ఏం కావాలి? థర్డ్ ఇండెక్స్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది ప్రింట్ అయిపోవాలి. 4 అని చెప్పాను కాబట్టి ఏం కావాలి? ఫోర్త్ ఇండెక్స్ ఏదైతే ఉందో మన స్ట్రింగ్లో అది ప్రింట్ అయిపోవాలి. 0 చెప్పానుకో దాని యొక్క ఇండెక్స్ క్యారెక్టర్ ఏది? ఈ కాబట్టి ఈ అనేది ప్రింట్ అవ్వాలి. EIMAG అని తీసుకున్నానుకో అది నాకు ఎలా ప్రింట్ అయిపోవాలి? ఇమేజ్ అనే ఫార్మాట్లో ప్రింట్ అవ్వాలి. ఇలా ప్రింట్ అవ్వాలి అంటే ఎలా చేస్తామనేది నాకు కావాల్సిన టికెట్ అనమాట. ఈ టికెట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి. ఎనీబడి హ్యావ్? నో సార్. ఓకేనా? ఓకే. అంటే దీన్ని ఏమంటారంటే స్ట్రింగ్ షఫ్లింగ్ అని పిలుస్తారు. ఈ షఫ్లింగ్ స్ట్రింగ్ అనే కాన్సెప్ట్ అనేది చాలా చాలా పాపులర్ అనమాట. ఈ టికెట్ సాల్వ్ చేయడం కనుక మనకు వస్తే ఒక టికెట్ని మనం ఒక హార్డ్ టికెట్ని సాల్వ్ చేసినట్లే అనమాట. ఓకే. ఈ టికెట్ని ఎలా చేస్తాము? ఏంటి దాన్ని ఎలా నెరేట్ చేస్తాం అనే దాని గురించి స్టెప్ బై స్టెప్ అనేది చూద్దాం. ఓకే. ఎప్పుడైనా సరే ఒక టికెట్ కనుక మనం సాల్వ్ చేయాలనుకో డీబగ్గింగ్ స్కిల్స్లో ఫస్ట్ మనకి ఏముండాలి? ఆ టికెట్లో ఇన్పుట్ ఫార్మాట్ని మనం రీడ్ చేసుకోవడం అనేది చేయాలి. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నా స్ట్రింగ్లో ఇన్పుట్ ఫార్మాట్ ఏదైతే ఇచ్చారో దాని ఆధారంగా నేనేం చేద్దామంటే ప్రోగ్రామ్ అనేది రాద్దాం అనుకున్నాను. ఓకే. అంటే నాకు ఈ ప్రోగ్రామ్ అనేది ఇన్పుట్ ఫార్మాట్ ఆధారంగా రాయమన్నాడు. అలా రాయాలంటే ఎలా చేస్తామో చూద్దాం. ఓకే. ఓకే. దాంట్లో నేనేం చేశాను అంటే ఒక స్ట్రింగ్ తీసుకున్నా. నాకేమి ఇచ్చారు? ఒక స్ట్రింగ్ ఏమని తీసుకున్నా అంటే EIMG అని ఒక స్ట్రింగ్ ఉందన్నమాట. ఓకే. అలా నాకు ఇక్కడ ఏముండాలి? నా స్ట్రింగ్ యొక్క లెంత్ ఎంత ఉందో చూడండి. EIAMG అంటే ఎంత? టోటల్ క్యారెక్టర్ 5 కాబట్టి నాకు దాని లెంత్ ఎంత? 5 ఉండాలన్నమాట. 5 ఉండాలంటే నాకు 5 లైన్స్లో తీసుకోవాలి. 1 అని ఒకటి తీసుకున్నాను, 2 అని ఒకటి తీసుకున్నాను, 3 అని ఒకటి తీసుకున్నాను, 4 అని ఒకటి తీసుకున్నాను, 0 అని తీసుకున్నాను. ఓకే. వీటి ఆధారంగా నాకేం కావాలి? అవుట్పుట్ అనేది రావాలి. అవుట్పుట్ రావాలి అంటే నేను ఏదైతే ఈ ఇన్పుట్ ఫార్మాట్లో తీసుకున్నానో ఆ ఇన్పుట్ ఫార్మాట్లో తీసుకున్న వాటి ఆధారంగా నాకేం కావాలంటే స్ట్రింగ్ షఫ్లింగ్ అనేది జరగాలి. అలా జరగాలి అంటే ఫస్ట్ లైన్లో నేనేం తీసుకున్నాను? EIMAG అనే ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. ఆ స్ట్రింగ్ని నేను ప్రోగ్రాంలో రీడ్ చేయాలనుకో ఎలా తీసుకోవాలి? వేరియబుల్ డిఫైన్ వేరియబుల్. డిఫైనింగ్ ఏ వేరియబుల్. అలా చేయాలంటే అప్పుడు నేనేం చేద్దాము? ఎస్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. అసైన్మెంట్ ఆపరేటర్ పెట్టాను. అక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే
నేను తీసుకున్న స్ట్రింగ్ ఏదైతే ఉందో అదంతా కూడా నాకు ఈ వేరియబుల్లో అసైన్ అవ్వాలి అంటే అప్పుడు నేనేం చేశాను, ఇన్పుట్ ఆఫ్ అని తీసుకున్నాను. ఓకే, లేటర్ మనం ఏం చేద్దామని చూద్దాం. మనం తీసుకున్న వాల్యూస్ ప్రాపర్గా స్టోరేజ్ అవుతున్నాయా లేదో చూద్దాం అనుకున్నాను. అందుకొని ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి ఎస్ అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ అవుట్ చేసి చూసాను. ప్లేయర్ అవుట్ చేసి చూస్తే నేను తీసుకున్న వాల్యూస్ అనేవి ఏమని ప్రాపర్గా స్టోరేజ్ అవ్వడం అనేది జరిగిందని నాకు అర్థమైపోయింది. దీంట్లో ఎవరికైనా డౌట్ ఉందా? ఓకే, ఇప్పుడు నా టికెట్ ఏంది అసలు? నా టికెట్ ఏంది? క్వశ్చన్లోకి వెళ్దాం. నా టికెట్ ఏంది? టికెట్ ఏం చెప్పాను, ఒక స్ట్రింగ్ ఇస్తారు. ఆ స్ట్రింగ్ యొక్క లెంత్ ఎంతైతే ఉంటుందో దానికి ఎంతైతే ఉంటుందో అన్ని ఇండెక్సింగ్ క్యారెక్టర్స్తో నాకు ఏం చేస్తారంటే దాని యొక్క లెంత్కి తగ్గట్లు ఏం చేస్తారంటే అన్ని ఇండెక్సింగ్ క్యారెక్టర్స్ అనేవి మనం తీసుకుంటాం. ఆ ఇండెక్స్ క్యారెక్టర్ ఏదైతే చెప్తుందో దానికి రిలేటెడ్గా నా స్ట్రింగ్ అనేది ఏమవ్వాలి అంటే రిపీట్ అనేది అవ్వాలి, రిప్లికేట్ అనేది అవ్వాలి అని చెప్పారనమాట. అంటే దట్ మీన్స్ ఏమని చెప్పారు, ఈఐఎంఏజీ అని చెప్పారు. దాంట్లో క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. అంటే నేను ఇప్పుడు ఏం చేయాలి, 5 ఇండెక్స్ క్యారెక్టర్స్ లోపల ఉన్న వాల్యూస్తో నేనేం చేయాలి అంటే ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క ఇండెక్స్ క్యారెక్టర్ అనేది తీసుకోవాలి. మనం ఏదైతే ఇండెక్స్ క్యారెక్టర్స్ చెప్పామో దానికి రిలేటెడ్గా నాకు ఏమవ్వాలంటే నేను తీసుకున్న స్ట్రింగ్ అనేది అవుట్పుట్ రూపంలో చూపించాలన్నమాట. అది మీ అందరికీ తెలుసు కదా, ఇందాక కూడా మనం చూసాం కదా. ఏమని తీసుకున్నాను, గో ఐఎన్డిసి అని ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. ఆ స్ట్రింగ్లో నేను ఏం చేశానంటే టోటల్ క్యారెక్టర్స్ అన్ని 6. అంటే 6 అంటే నాట్ ఇంక్లూడెడ్. 6 ఇండెక్సెస్ చెప్పాలంటే కంప్యూటర్ ఎక్కడ నుండి రీచ్ చేసింది, 0 నుండి రీచ్ చేసింది కదా. అంటే దాంట్లో నేను ఏం చేశానంటే 0 అంటే జీ అంటారు, ఓ అంటే 1, ఐ అంటే 2, ఎన్ అంటే 3, డి అంటే 4, సి అంటే 5. ఆ ఇండెక్స్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో దాని లెంత్ ఎంతైతే ఉందో అన్ని నేనేం చేశానంటే అన్ని ఇండెక్సింగ్ క్యారెక్టర్స్ నేనేం చేశాను అంటే షఫిల్ చేశాను. ఎలా నాకు నచ్చినట్టు 51434230 అని చెప్పాను. అంటే అప్పుడు నాకు ఏమవ్వాలి, ఆ స్ట్రింగ్లో మనం ఇండెక్స్ ఏదైతే చెప్పామో దానికి తగ్గట్లు ఏం కావాలి, అక్కడ తీసుకున్న స్ట్రింగ్ అనేది మారిపోవాలన్నమాట. అలా మారిపోవాలి అంటే ప్రోగ్రామ్ ఎలా రాస్తారనే దాని గురించి చూస్తున్నాను. అలానే నేను ఇప్పుడు ఏం చేశానంటే ఈఐఏఎంజీ అని తీసుకున్నాను ఒక స్ట్రింగ్. ఆ స్ట్రింగ్లో టోటల్ క్యారెక్టర్స్ ఎన్ని? 5. ఆ 5 క్యారెక్టర్స్ ఏం చెప్పాలి అంటే నాకు దాని యొక్క ఇండెక్స్లను చెప్పాలి. 5 క్యారెక్టర్ని కంప్యూటర్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేసింది, 0 1 2 3 4 5 4 దాకా చెప్తుంది అనమాట. అలా తీసుకున్నామంటే 5 ఇండెక్సెస్ వచ్చినట్టు. ఆ 5 ఇండెక్సెస్లో నేను ఏం చేశానంటే ఒక ఆర్డర్ చెప్పుకున్నాను. 1 2 3 4 0 అనే ఇండెక్స్ క్యారెక్టర్స్తో కనుక ఉంది అనుకో అప్పుడు నా స్ట్రింగ్ అనేది ఎలా రిపీట్ అవుతుంది అనే దాని గురించి చూద్దాం అనుకున్నాను. అలా చేయాలి అంటే అప్పుడు మనం ఎలా చేస్తాం ఏంటిది అనే దాని గురించి చూద్దాం. ఓకే. ఈఐఏఎంజీ అనే స్ట్రింగ్ నాకు ఎలా రావాలి, ఇమేజ్ అనే స్ట్రింగ్ నాకు రిప్లికేట్ అవ్వాలి ఇక్కడ చెప్పిన ఇంటీజర్ వాల్యూస్ ఆధారంగా. అలా రావాలి అంటే మనం కోడ్ అనేది ఎలా రాస్తామనే దాని గురించి చూద్దాం. ఓకేనా. అంటే ఇప్పుడు నేనేం చేస్తున్నాను, నా స్ట్రింగ్ అనేది ఏమవ్వాలి, షఫ్లింగ్ అవ్వాలి. అలా షఫ్లింగ్ అవ్వాలి అంటే ఫస్ట్ నేనేం చేద్దాం అంటే ఒక ఎంప్టీగా ఒక అవుట్పుట్ తీసుకుందాం. దాన్ని ఏమంటారంటే షఫ్లింగ్. షఫ్లింగ్ అండర్స్కోర్ ఎస్ అని తీసుకున్నాను. అంటే నా స్ట్రింగ్ నేనేం చేస్తున్నాను, షఫ్లింగ్ అనేది చేస్తున్నాను అనమాట. షఫ్లింగ్ ఎస్ చేసేటప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఒక ఎంటీగా ఉండే ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నాను అనేది తర్వాత చూద్దాం. అంటే అన్నిటిని నేను షఫిల్ చేస్తున్నాను కాబట్టి అవుట్పుట్లో చూసుకోవాలని నేనేం చేస్తానంటే ఒక ఎంటీ వాల్యూ తీసుకున్నాను అనుకో, అది ఏమైందంటే మనం చెప్పిన వాల్యూస్ అన్ని ఒక్కసారిగా ఇచ్చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే డైరెక్ట్గా రిజల్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, దాని గురించి ఏందో తర్వాత చూద్దాం. ఓకేనా, ఇప్పుడు నేనేం చేశానంటే నా స్ట్రింగ్లో అక్కడ నేనేం చేశాను, నేను తీసుకున్న స్ట్రింగ్లో ఫస్ట్ నేనేం చెప్పాను, 1 అనే ఒక ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ ఇండెక్స్కి తగ్గట్లు నాకేం కావాలి, ఇక్కడ తీసుకున్న స్ట్రింగ్లో ఉన్న క్యారెక్టర్ అనేది నాకు ప్రింట్ అవ్వాలి. అలా ప్రింట్ అవ్వాలంటే ఎలా ప్రింట్ చేస్తాం, నేను ఈఐఏఎంజీ అనే ఒక స్ట్రింగ్ ఉంది, దాంట్లో ఫస్ట్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ ఇండెక్స్ ఉన్న క్యారెక్టర్ని మాత్రమే నేను ఏం చేయాలి అనుకున్నా అంటే అవుట్పుట్లో ప్రింట్ చేయాలి. అలా ప్రింట్ చేయాలంటే నేను ఎలా రాయాలి కోడ్, ప్రింట్ ఆఫ్ 1 సెకండ్, shuffling string underscore s is equal to shuffling string underscore s plus okay చెప్పు s square bracket square braces 0
అక్కడ 1 కదా చెప్పింది. 1 సార్. 1 అని ఇచ్చేసేసాను. ఆఫ్టర్ దట్ నేనేం చేశానంటే ప్రాపర్‌గా వర్కౌట్ అవుతుందా లేదో చూద్దాం అనుకున్నాను. ప్రింట్ ఆఫ్ షఫ్లింగ్ చేస్తా అని చెప్పాను. చెప్పేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. మన స్ట్రింగ్‌లో నుండి ఏ క్యారెక్టర్ వచ్చిందో చూడండి. ఐ అనే క్యారెక్టర్ వచ్చేసేసింది. ఓకేనా. ఈసారి నెక్స్ట్ ఇండెక్స్ ఏది? 1తో వాల్యూ నేను ప్రింట్ చేసేసాను. మన స్ట్రింగ్‌లో నుండి 1 అని చెప్పాను కాబట్టి ఆ 1తో ఉన్న ఇండెక్స్ క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని ప్రింట్ చేయడం అర్థమైపోయింది. ఈసారి 2 అనే ఇండెక్స్ నాకు ప్రింట్ అవ్వాలి సెకండ్ లైన్‌లో. ఆ 2 అనేది ప్రింట్ అవ్వాలనుకున్నప్పుడు నేను కోడ్ ఎలా రాస్తాను? అక్కడ 2 పెడతామే సార్ సేమ్. అప్పుడు నేను నేనేం చేశాను, ఇక్కడికెళ్ళేసి నేనేం చేశాను 2 అని పెట్టాను. పెట్టేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందో చూద్దాం. యాహ్! అప్పుడు నాకేమైందంటే సెకండ్ పొజిషన్ ఏముంది? ఏ కాబట్టి ఏ అనేది వచ్చేసేసింది. ఓకేనా. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నానంటే తర్వాత ఇండెక్స్ ఎంత? 3 అనేది రావాలి. ఆ 3 అనేది ఒకే లైన్‌లో రావాలంటే ఇలా ఎంప్టీ స్ట్రింగ్ తీసుకుంటారు. ఇప్పుడు నేనేం చేశాను, ఇలా రాసేసేసి ఇక్కడికెళ్ళి నేనేం చేశానంటే 3 అని పెట్టాను. పెట్టేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమని వచ్చిందంటే థర్డ్ ఇండెక్స్ ఏదైతే ఉందో అది వచ్చేసేసింది. తర్వాత నాకు ఏ ఇండెక్స్‌ది రావాలి? 4థ్ ఇండెక్స్‌ది రావాలి. అలా రావాలంటే అప్పుడు నేనేం చేయాలి? ఇక్కడికెళ్ళి నేనేం చేశానంటే 3 తీసేసి 4 అని పెట్టాను. పెట్టేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైంది? జీ అనేది కూడా వచ్చేసింది. అలా నేనిప్పుడు 0 ఇండెక్స్ తెచ్చుకోవాలనుకున్నాను. అప్పుడు నేనేం చేశాను? ఇదే కోడ్‌లోకెళ్ళి నేనేం చేశానంటే 0 అని పెట్టేసాను. పెట్టేసి నేను ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైంది? ఈఐఏఎంజీ అని ఉందనమాట. ఆ మొత్తం కూడా నేనేం చేశాను, దాని యొక్క లెంత్ ఎంతైతే ఉందో ఆ లెంత్‌కి రిలేటెడ్‌గా నేనేం చేశానంటే దాని యొక్క ఇండెక్స్ పొజిషన్స్ నాకు నచ్చినట్లు నేను కొన్ని ఇంటీజర్స్ చెప్పాననమాట. ఆ ఇంటీజర్స్ ఆధారంగా నా స్ట్రింగ్ అనేది షఫుల్ అనేది చేయాలనుకో ఎలా చేస్తామంటే ఇలా చేయడం ద్వారా ఏం చేస్తామంటే మనం కోడ్ అనేది కంప్లీట్ చేసేస్తాం అనమాట. అలా కాకుండా నేను ఇప్పుడు ఏం చేశానంటే ఇక్కడున్న వాల్యూస్ యొక్క పొజిషన్స్ నేను మార్చాను. అలా మార్చినప్పుడు ఈ కోడ్ అనేది వర్కౌట్ అయ్యిద్దా? ఇప్పుడు నేనేం చేశానంటే 1, 2, 3, 4, 0తో రాయాలంటే నాకు అర్థమైపోయింది. ఇప్పుడు అక్కడ ఇట్లా కాకుండా నేనేం చేశానంటే ఇక్కడికెళ్ళి నేను వాల్యూస్ 1, 2, 3, 4, 0 రాయకుండా 2, 4, 3, 1 2, 4, 3, 1, 0 అని రాద్దాం అనుకున్నాను. దానికి రిలేటెడ్‌గా ఈ స్ట్రింగ్ అనేది నాకు రిపీట్ కావాలి అనుకున్నాను. అలా రిపీట్ కావాలంటే అవుతదా? అయ్యిద్దా? నో. అంటే ఈ కోడ్ అనేది వర్కౌట్ అవ్వదు కదా! అంటే మనం తీసుకున్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, మనం ఎలాంటి వాల్యూస్ తీసుకున్నా గానీ మన కోడ్ అనేది వర్కౌట్ అనేది చేయాలి అంటే, ఇలా మాన్యువల్‌గా చేస్తే ఎప్పుడు కూడా నాకు వర్కౌట్ అవ్వదనమాట. అలా వర్కౌట్ అనేది చేయాలి అనేటప్పుడు నేనేం చేశానంటే, ఇంకొక మెథడ్ ద్వారా చేయొచ్చు. దానికంటే ముందల మనం ఏం చేద్దామంటే, ఇలా ప్రతిసారి నేనేం చేశానంటే, ఇలా నంబర్స్ పెట్టకుండా నేనేం చేశాను, ఇక్కడ 1 అని తీసుకున్నాను కదా! ఇక్కడ 2 అని తీసుకున్నాను కదా! 3 అని తీసుకున్నాను, 4 అని తీసుకున్నాను, 0 అని తీసుకున్నాను. అంటే నేను ఇక్కడ ఏదైతే తీసుకున్నానో 1, 2, 3, 4 అనే ఇండెక్స్ క్యారెక్టర్స్ పొజిషన్ ఆధారంగా నాకేం కావాలంటే, నేను తీసుకున్న స్ట్రింగ్ అనేది నాకు ప్రింట్ అవ్వాలి అనుకో, అలా ప్రింట్ అవ్వాలంటే ప్రోగ్రామ్ అనేది ఎలా రాస్తారంటే ఇలా రాస్తారనమాట. అలానే నేను ఇప్పుడు ఏం చేశానంటే ప్రోగ్రామ్‌లో నేను తీసుకున్న ఇండెక్సింగ్ పొజిషన్స్ నాకు ప్రింట్ కాకుండా, అంటే అక్కడ నేను ఆ నంబర్స్ అనేది ఫిక్స్‌డ్‌గా రాయకుండా గూడా నేనేం చేయొచ్చంటే ఇదే వాల్యూని నేను రిప్రజెంట్ చేయొచ్చనమాట. అలా చేయాలి అంటే మనం ఎలా చేస్తామంటే ఇంకొక టెక్నిక్ ద్వారా చేయొచ్చనమాట. ఏం చేస్తాను, అక్కడ మనం ఇన్‌పుట్‌లో ఏవైతే తీసుకున్నానో ఆ వాల్యూస్‌ని డైరెక్ట్‌గా నేనేం చేశానంటే ప్రోగ్రామ్‌లోకి వచ్చేటట్లు తీసుకోవాలి. అలా తీసుకోవాలంటే అప్పుడు నేను ఇన్‌పుట్‌లో ఏదైతే వాల్యూస్ తీసుకున్నామో అవన్నీ కూడా నాకేం కావాలి డైరెక్ట్‌గా ప్రోగ్రామ్‌లోకి తెచ్చుకుందాం అనుకున్నా. ఇన్‌పుట్‌లో నేను ఏదైతే స్ట్రింగ్ ఇచ్చానో ఆ స్ట్రింగ్‌ని నేను సహాయంతో డిఫైన్ చేశాను. అలానే నేను ఇన్‌పుట్‌లో ఏదైతే వాల్యూస్ ఇచ్చానో ఆ ఇంటీజర్స్ అన్నీ కూడా డైరెక్ట్‌గా నాకు ప్రోగ్రామ్‌లోకి తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే మనం అప్పుడు ఏం చేయాలి? డిఫైనింగ్ ఏ వేరియబుల్ కాన్సెప్ట్ అప్లై చేయొచ్చు కదా! నాకక్కడున్న ఇంటీజర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నాకు ప్రోగ్రామ్‌లోకి డైరెక్ట్‌గా రావాలి. అలా రావాలి అంటే అప్పుడు నేనేం చేశానంటే ఇండెక్స్ అంటే ఆటిని ఇండెక్స్ అంటారని తెలుసు కదా! ఇండెక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్‌లోకి నేనేం చేశానంటే నేను తీసుకున్న వాల్యూస్ అన్నీ డైరెక్ట్‌గా తెచ్చుకుందాం అనుకున్నా. అందుకోసం నేనేం చేశానంటే ఇంట్ ఆఫ్ ఇన్‌పుట్ ఆఫ్ అని చెప్పాను. ఇన్‌పుట్ ఆఫ్ అని చెప్పాను.
చెప్పేసేసి నేనేం చేశానంటే ఇక్కడ 1 అని ఇచ్చాను చూడండి. ఈ 1 బదులు నేనేం చేద్దామంటే ఇండెక్స్ అని ఇచ్చి చూద్దాం. ఇండెక్స్ అని ఇచ్చాను. ఇచ్చేసిన తర్వాత నేనేం చేశానంటే ఇది ప్రాపర్‌గా వర్కౌట్ అవుతుందో లేదో చూద్దాం అనుకున్నా. అందుకోసం నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని చెప్పేసేసి షఫ్లింగ్ యెస్ అని చెప్పాననమాట. చెప్పేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడేమైందో చూడు. ఐ అనే క్యారెక్టర్ వచ్చేసింది. అంటే నేను 1 ఇచ్చినా 1 బదులు నేనేం చేశాను ఇండెక్స్ అని ఇచ్చాను. ఆ ఇండెక్స్ ఇవ్వంగాల్నే నాకేమైందో చూడు. ఏమైంది? అక్కడ ఉన్న మనం ఏదైతే ప్రోగ్రామ్‌లో రాసామో ఆ వాల్యూ అనేది నాకేమైందంటే రావడం అనేది జరిగిపోయిందనమాట. అలానే నేను ఇప్పుడేం చేద్దాం సెకండ్ క్యారెక్టర్ గూడా అలానే వస్తదా రాదా అనేది చూద్దాం. అలానే వస్తదో రాదో చూద్దాం అనేసి నేనేం చేశానంటే ఇక్కడ ఇండెక్స్ ఏదైతే ఉందో ఈ మొత్తాన్ని కాపీ చేసి పెట్టేటప్పుడు నేనేం చేశానంటే ఇంట్ ఆఫ్ ఇన్‌పుట్ అని పెట్టేసేసి ఇక్కడ 2 తీసేసి నేనేం చేశానంటే ఇండెక్స్ అని చెప్పేసాననమాట. ఇండెక్స్ అని చెప్పేసేసి నేనేం చేశానంటే ఏం చేశాను ఇండెక్స్ అని మార్చేశాను. అలానే ఇక్కడ గూడా వచ్చేసి నేనేం చేశానంటే ఈ లైన్ ఇక్కడ పెట్టేసాను. ఇక్కడికొచ్చి నేనేం చేశానంటే 3 అనేది తీసేసి నేనేం చేశానంటే ఇండెక్స్ అని ఇచ్చేసాను. తర్వాత నేను ఇక్కడ గూడా వెళ్ళేసి నేనేం చేశానంటే ఇక్కడ గూడా ఇన్‌పుట్ ఆధారంగా తీసుకుందాం అనుకున్నాను. అలానే ఇక్కడికెళ్ళి నేనేం చేశానంటే ఈ వాల్యూని గూడా చేంజ్ చేశాను. ఇండెక్స్ అని ఇచ్చేసాను. అలానే నేను ఇక్కడికి గూడా ఎళ్లి నేనేం చేశానంటే ఇన్‌పుట్ అనేది ఇచ్చేసేసి ఇక్కడ 0 తీసేసి నేనేం చేశానంటే ఇండెక్స్ అని ఇచ్చేసాను. ఇచ్చేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడేమైందో చూద్దాం. అప్పుడేమైంది మనం వాటి యొక్క పొజిషన్స్ పెట్టకుండా నాకేమైందంటే నేను ఏ పొజిషన్స్ అయితే పెట్టానో ఆ పొజిషన్స్ ప్రకారంగా నాకేమైంది అంటే నా స్ట్రింగ్ ఏదైతే ఉందో ఆ స్ట్రింగ్ అనేది రిప్లికేట్ అవ్వడం అనేది జరిగిపోయిందనమాట. కావాలంటే ఇందాక నాకేమైంది ఇక్కడ వాల్యూస్ మార్చి చూద్దాం. అప్పుడేమైద్దో చూద్దామా? 24310 అని చెప్పాను. 24310 అని చెప్పాను. అప్పుడు నాకేం కావాలి? ఆ ఇండెక్స్‌తో నాకేం కావాలి? నా స్ట్రింగ్ అనేది రిపీట్ అనేది కావాలి. అయిందా? అయిపోయింది. అలానే ఇక్కడ ఏ వాల్యూస్ అయినా మార్చేసేసేయి. అప్పుడు నీకేమైందో చూడు. ఇక్కడ నేనేం చేశాను 4 0 1 2 3 అని చెప్పాను. 4 0 1 2 3 అని చెప్పాను. అప్పుడు నాకేమైంది ఆటి యొక్క ఇండెక్స్ ఆధారంగా నాకేమైంది వెంటనే నా స్ట్రింగ్‌లో ఏమైంది చేంజెస్ అనేది జరిగింది. అంటే మనం ఏం చేసామంటే మనం ఏదైతే స్ట్రింగ్ తీసుకున్నామో ఆ స్ట్రింగ్ లెంత్ ఎంతైతే ఉంటదో దాన్ని రిప్రజెంట్ చేసే అన్ని ఇండెక్సెస్ గనక నేను వరుసగా గనక తీసుకున్నాననుకో దాని ఆధారంగా నా కోడ్ అనేది రెప్లికేట్ అనేది అవ్వాలి అంటే మన ప్రోగ్రామ్ అనేది ఎలా రాస్తారంటే ఇలా రాయడం ద్వారా మనం అచీవ్ చేయొచ్చు అని నాకు అర్థమైపోయింది. అలానే నేనేం చేశానంటే నా స్ట్రింగ్ 5 లెంత్ 5 అయితేనే నాకు ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. నా స్ట్రింగ్ లెంత్ గనక 5 కాకుండా 4 గాని, 3 గాని, 10 గాని, 20 గాని అయిందనుకో అప్పుడు నా కోడ్ అనేది ఏమవుతుందంటే ఇది అప్లై కావట్లేదనమాట. కావాలంటే చూద్దామా? ఏంటిదంటే గో ఐఎన్‌డీసీ అని తీసుకున్నాను. గో ఐఎన్‌డీసీ అని తీసుకున్నాను. అప్పుడు నేను ఇక్కడికెళ్ళి నేనేం చేశానంటే ఇక్కడికెళ్ళి నేనేం చేశాను? ఇక్కడికెళ్ళి నేనేం చేశానంటే 5 4 ఎంత 1 2 3 0 అని చెప్పాను. అని చెప్పేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నా కోడ్ అనేది ఏమవుతుంది రావట్లేదనమాట. నేను టోటల్ క్యారెక్టర్స్ ఎన్ని తీసుకున్నాను 6 క్యారెక్టర్స్ తీసుకుని నాకు అవుట్‌పుట్‌లో ఎంత ప్రింట్ అయింది? నాకెంత ప్రింట్ అయిందంటే 2 క్యారెక్టర్సే ప్రింట్ అయిపోయిందనమాట. అలా ప్రింట్ అయింది అంటే నాకప్పుడు ఎర్రర్ అనేది వచ్చినట్లేనా ప్రాపర్‌గా వర్క్ కావట్లేదు. అంటే మనం ఏ స్ట్రింగ్ తీసుకున్నా గాని దాని ఇండెక్స్ ఎంతైనా నువ్వు మార్చుకో. మార్చిన ప్రతి దానికి గూడా నాకేం కావాలంటే కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకో అప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఎలాంటి కోడ్ అయినా సరే ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే అప్పుడు ఏం చేయాలంటే ఒక కాన్సెప్ట్ ద్వారా చేయొచ్చనమాట. ఎలా చేయొచ్చు అంటే ఇక్కడికెళ్ళి చూద్దామనమాట. ఇక్కడ మనం ఏం చేసామంటే ఒక స్ట్రింగ్‌తో గనక మనం డీల్ చేసినప్పుడు ఆ స్ట్రింగ్ అనేది ఎలా రెస్పాండ్ అయింది అనే దాని గురించి చూద్దామనమాట. ఇక్కడున్న లైన్స్ అన్నిటిని కూడా చూస్తా ఉన్నామనుకో అప్పుడు మీరు చూస్తే ఏమైందో చూడండి. ఏమైంది? ఇండెక్స్ షఫ్లింగ్ స్ట్రింగ్ యెస్. ఇండెక్స్ షఫ్లింగ్ స్ట్రింగ్ యెస్. ఇండెక్స్ షఫ్లింగ్ స్ట్రింగ్ యెస్. అంటే మనం ఏం చేసాము ఇక్కడ ఒకటే లైన్ ఆఫ్ ద కోడ్స్‌ని మనం ఏం చేసాము ప్రతిసారి గూడా ఏం చేశాను చూడండి రిపీట్ చేస్తా ఉన్నాను. ఓకే డన్. అంటే అప్పుడు నాకొక కాన్సెప్ట్ అర్థమైంది. అంటే ఒకే కోడ్‌ని మనం ఏం చేస్తున్నాము రిపీటెడ్‌గా రాస్తా ఉన్నాను. ఇలా రిపీటెడ్‌గా రాయకుండా ఒకే కోడ్‌ని తీసేసుకొని ఆ రిపీట్ చేసే మొత్తాన్ని గూడా ఏం చేశాను ఒక లూప్‌లో గనక పెట్టేసేసాననుకో అప్పుడు నాకేమైద్ది మనం ఎన్ని లైన్స్ ఉన్న కోడ్ అయినా సరే మనం ఏం చేయొచ్చు ఈజీగా లూప్‌లో గనక పెట్టేసామనుకో
అదే ఏం చేస్తుంది, ఎన్ని లైన్స్ ఉన్నా కానీ ఆ క్యారెక్టర్స్ మొత్తాన్ని ప్రింట్ చేస్తుందని మనం తెలుసుకున్నాం కదా. అలా ప్రింట్ చేయాలి అంటే ఏం చేశానంటే, మనం ఎన్ని క్యారెక్టర్స్ తీసుకున్నా ఆ క్యారెక్టర్స్కి రిలేటెడ్గా నా కోడ్ అనేది ప్రింట్ అవుతూ ఉండాలి అంటే అప్పుడు నేనేం చేయాలంటే, మనం తీసుకున్న కోడ్ని ఏం చేయాలంటే లూప్లో పెట్టడం అనేది చేయాలి. అలా లూప్లో పెట్టాలంటే మనం దేంతో లూప్లో పెట్టాలని నేర్చుకున్నాము, ఫర్ లూప్ సహాయంతో అప్లై చేయడం అనేది నేర్చుకున్నామా. ఆ ఫర్ లూప్ అనేది అప్లై చేయాలంటే అప్పుడు ఎలా చేస్తాం చూద్దామా. ఫర్ అని రాసుకున్నాను. తర్వాత ఏం చేద్దాము, ఇక్కడ ఉన్న కోడ్ అనేది దేని ఆధారంగా జరగాలి, అక్కడ చెప్పిన ఇంటీజర్ నంబర్ ఆధారంగా నా స్ట్రింగ్లో చేంజెస్ అనేది రావాలి. అలా రావాలి అంటే మనం ఏ కాన్సెప్ట్ వాడాలి, పర్ రేంజ్ రేంజ్ ఆఫ్ అని పెట్టుకున్నాను. ఆ రేంజ్ ఆఫ్లో ఎంత పెట్టాలో తర్వాత చూద్దాం. ఓకేనా. అప్పుడు నేనేం చేశాను, నేను రిపీట్ చేసే కోడ్ ఏంటిది, ఇండెక్స్ ఇది ఇది ఈ 2 లైన్సే కదా మనం అన్నిట్లో కామన్గా రావాల్సింది. ఆ రెండింటిని ఉంచేసి రిమైనింగ్ కోడ్ మొత్తాన్ని తీసేసాను. ఓకేనా. ఆ తర్వాత ఏం చేద్దామనేది చూద్దాం. ఇప్పుడు రేంజ్ ఆఫ్ అని తీసేసుకొని దీంట్లో నేను ఏం చేశాను అంటే ఎంత పెట్టుకోవాలో నాకు తెలియదు అనమాట. ఎంత పెట్టాలి అనేది నాకు తెలియదు అనమాట. ఎన్ని పెట్టాలి అంటే నేను ఇప్పుడు సపోజ్ దట్ నా స్ట్రింగ్ యొక్క లెంత్ ఎంత, 0 1 2 3 4 5 6 అంటే నా స్ట్రింగ్ యొక్క పొడవు ఎంత 6. అంటే నా పొడవు ఎంతైతే ఉందో ఆ పొడవు ఆధారంగా ఏం కావాలి, నా కోడ్ అంతా కూడా చేంజెస్ అవ్వాలి. అంటే రేంజెస్లో నేను ఎన్ని ఇండెక్సెస్ తీసుకోవాలి, దాని యొక్క లెంత్ ఎంతైతే ఉందో దానికి తగ్గట్టు మనం ఏం చేయాలి, అన్ని క్యారెక్టర్స్ పెట్టాలి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ 6 పెట్టానుకో, నా స్ట్రింగ్ లెంత్ 6 కాబట్టి దానికి ఎగ్జిక్యూట్ అయింది. అలా కాకుండా ఈసారి నేను తీసుకున్న స్ట్రింగ్ యొక్క పొడవు 10 క్యారెక్టర్స్ అనుకున్నాను. అప్పుడు నాకు ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిద్దా, అవ్వదు కదా. అంటే మనం తీసుకున్న స్ట్రింగ్ ఎంతైతే లెంత్ ఉంటుందో ఆ లెంత్కి రిలేటెడ్గా నా కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకో, అప్పుడు మనం ఏం చేయాలి, నా స్ట్రింగ్ లెంత్ ఎంతైతే ఉంటుందో దానికి రిలేటెడ్గా నా కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలనుకో, అప్పుడు ఏ కాన్సెప్ట్ ద్వారా ఎగ్జిక్యూట్ చేస్తాం, లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా చేయొచ్చా. అందుకోసం నేను ఏం చేశానంటే length_s అని తీసుకున్నాను. అంటే దాని మీనింగ్ ఏంది, లెంత్ ఆఫ్ స్ట్రింగ్ చేస్తున్నానని దాని మీనింగ్ అనమాట. అలా చేయాలి అంటే అప్పుడు ఏం చేయాలి, len ఆఫ్ s అని పెట్టాను. ఓకేనా అని పెట్టేసి నేను ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే లెన్ ఆఫ్ s అని పెట్టాను అనమాట. len_s అని పెట్టేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకేమైందంటే నేను తీసుకున్న స్ట్రింగ్లో ఏదైతే ఇండెక్సెస్ చెప్పానో ఆ ఇండెక్సెస్కి తగ్గట్లు నా కోడ్ అనేది ఏమైందంటే రిపీట్ అవుతా ఉందన్నమాట. కావాలంటే ఇక్కడికి వెళ్ళి చూద్దామా. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. EIMAG అని పెట్టాను. ఇక్కడికి వెళ్ళి నేనేం చేశాను, 1 2 3 4 0 అని తీసుకున్నాను. దానికి తగ్గట్లు నా కోడ్ వర్కౌట్ అవుతుందా లేదో చూద్దాం అనుకున్నాను. చూస్తే నాకేమైంది, ఇమేజ్ అని వచ్చేసేసింది. అలానే నేను ఇక్కడికి వెళ్ళి వాల్యూస్ మార్చాను. ఏం తీసుకున్నాను, ఏబిసి అని తీసుకున్నాను. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే 1 2 0 1 2 అని తీసుకున్నాను. అప్పుడు నాకేమొస్తుంది, ఏబిసిలో 0 అంటే ఎంత, ఏ, 1 అంటే బిసి. అంటే నాకు దానికి తగ్గట్లు కోడ్ కూడా మారుతుందా లేదో చూద్దామా. మారిపోయింది. అంటే మనం ఇప్పుడు ఏం చేసామంటే, మనం ఏదైతే కోడ్ తీసుకున్నామో ఆ కోడ్కి తగ్గట్టు మనం ఏదైతే స్ట్రింగ్ తీసుకున్నామో దానికి రిప్రజెంట్ చేసేటట్లు మనం ఏం చేస్తామంటే అన్ని ఇండెక్సెస్ తీసుకొని మనం కనుక ఒక కోడ్ కనుక రాసామనుకో, దానికి తగ్గట్లు నా కోడ్ అనేది వర్కౌట్ అవ్వాలి అంటే ఏం చేస్తారంటే ఇలా చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే ప్రోగ్రామ్ని ఎండ్ చేయడం అనేది చేస్తారనమాట. అంటే దాని మీనింగ్ ఏంటంటే మనకు ఒక స్ట్రింగ్ ఇస్తారు, దానికి రిలేటెడ్గా నాకు ఏం చేస్తారంటే దాని లెంత్కి రిలేటెడ్గా ఎంతైతే ఉంటుందో ఆ లెంత్కి రిలేటెడ్గా నాకు ఏం చేస్తారంటే కొన్ని ఇంటీజర్స్ అనేది ఇస్తారు. ఆ ఇంటీజర్స్కి తగ్గట్టు నాకేం కావాలని నా స్ట్రింగ్ అనేది షఫుల్ అవుతా రావాలి. అలా రావాలి అంటే ప్రోగ్రామ్ అనేది ఎలా రాస్తారంటే ఇలా రాయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఇలా రాయడం ద్వారా దాన్ని అచీవ్ అనేది చేయొచ్చు అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా, ఎనీబడి హ్యావ్? సార్ అలా ఇప్పుడు ఈ రేంజ్ లెన్ ఆఫ్ ఎస్ +1 పెట్టుకుంటే అప్పుడు ఇంకెంత ఇచ్చుకున్నా అయిపోయింది కదా సార్. లెన్ ఆఫ్ ఎస్ అంటే లెంత్ అంటే ఎంత, దాని లెంత్ ఎంత, 3 అన్నాను. 3 అన్నాను అంటే అప్పుడు ఏమేమి ఇండెక్సెస్ ఉంటాయి దాంట్లో చెప్పు. నాకు లెంత్ 3 అనుకున్నాను. 3 అంటే నాకు అప్పుడు కంప్యూటర్ ఏ వాల్యూస్ని ప్రింట్ చేస్తుంది, 0 1 2 మొత్తం ఎన్ని వాల్యూస్ అయినాయి, 3. అంటే మనం 3 అనే దాన్ని చెప్పేటప్పుడు 1 నుండి కౌంట్ చేసి చెప్తాం. 1 2 3 అని చెప్పి 3 అని చెప్తాం.
కంప్యూటర్ ఏం చేసిద్ది అంటే 0 నుండి కౌంట్ చేస్తుంది కాబట్టి మనం లాస్ట్ ఏదైతే చెప్పామో ఆ నెంబర్ అనేది ఇంక్లూడ్ అవ్వదు అని దాని మీనింగ్. అదే నువ్వు లెన్ ఆఫ్ 1 అన్నావు అనుకో, +1 అన్నావు అనుకో, మొత్తం ఎంత అవుతాయి? 4 అవుతాయి. అంటే అప్పుడు 4 అయింది అంటే నాకు ఎన్ని వాల్యూస్ రావాలి? 3 వాల్యూస్ రావాలి. నాకున్న లెంత్ ఎంత? ఏబిసి. ఏబిసిలో ఎన్ని క్యారెక్టర్ ప్రింట్ అవ్వాలి? 3 ప్రింట్ అవ్వాలి. నాకు ఎన్ని ప్రింట్ అవుతుంది? 0 1 1 1 2 1 3 1. అంటే అలాంటప్పుడు నాకు ఏమవుతుంది అంటే లెన్ +1 అనేది పెట్టుకున్నాం అనుకో, అప్పుడు నాకు ఏమైంది అంటే కోడ్ అనేది ఎర్రర్ అనేది రావడం అనేది జరిగింది అనమాట. ఓకేనా? ఒక ఎంప్టీ స్పేస్ అనేది వస్తుంది అనమాట. అందుకని నాకు ఎర్రర్ అనేది వస్తుంది. ఓకేనా? ఇలా చేసేసేటప్పుడు అందరూ కూడా మా సతీష్ అబ్బాయి చెప్పినట్లే అందరూ కూడా చేసే పాసిబుల్ మిస్టేక్స్ ఏంటిది అనే దాని గురించి చూద్దాం. ఓకేనా? అంటే మనం ఈ స్ట్రింగ్ షఫ్లింగ్ అనేది చేసేసేటప్పుడు మనందరూ కామన్‌గా చేసే ఫ్యూ మిస్టేక్స్ అనేది ఏమేంటి అనేది చూద్దాం అనమాట. వాటిలో ఫస్ట్ మనం చేసే బెస్ట్ ప్రాక్టీస్‌లో మనం చేసే చిన్న మిస్టేక్ ఏంటిది అంటే ఒకటే ఒకటి చేస్తారనమాట. ఏం చేస్తారు అంటే ఇక్కడికి తీసుకెళ్ళి నేనేం చేసేసాను, ఈ షఫ్లింగ్ ఎస్ అనేది పెట్టబోయి నేనేం చేశానంటే ఫస్ట్ నేనేం చేశానంటే ఎస్ ఇండెక్స్ అని పెట్టాను. తర్వాత నేనేం చేశాను ఇక్కడికెళ్ళి లెస్ అని పెట్టేసేసి స్ట్రింగ్ షఫ్లింగ్ అనేది పెట్టాను అనమాట. పెట్టేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. ఇప్పుడు ఏమైందో చూద్దాం అనుకున్నాను. ఏమైందో చూడండి. నాకేమైంది? ఏమైంది? టీబీఏ అని వచ్చింది. అంటే నేను ఫస్ట్ షఫ్లింగ్ ఎస్ అనేది పెట్టి తర్వాత ఎస్ ఆఫ్ ఇండెక్స్ అనేది పెట్టినప్పుడు మాత్రమే నాకేమైందంటే నా కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అలా కాకుండా నేనేం చేశానంటే అక్కడ ఉన్న క్యారెక్టర్స్‌ని గనక మార్చాననుకో, మారిస్తే నాకేమవుతుంది? నా కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. ఎస్ ఇండెక్స్ అనేది పెట్టాను ప్లస్ షఫ్లింగ్ ఎస్ అని పెట్టాను. ఇలా పెడితే నాకు రాంగ్ కోడ్ వచ్చింది. అలానే ఇప్పుడు నేనేం చేశానంటే దీన్ని కరెక్షన్ చేసి పెడదాం. ఈ మొత్తం తీసేసాను. ఇక్కడికెళ్ళాను. ఇక్కడికెళ్ళి నేనేం చేశానంటే వాల్యూ పెట్టాను. ఇలా పెట్టేసి నేనేం చేశాను, ఏం చేంజ్ చేయలేదు. ఆ అక్షరాలను ఇటు నుండి అటు, అటు నుండి ఇటు తీసుకెళ్ళాను. అప్పుడు ఏమైందో చూడండి. ఏమైంది? చేంజెస్ అనేది నాకు అప్లై అవుతుంది. అంటే ఈ కోడ్‌ల్లో మనం చేసేసేటప్పుడు మనం ఏం చేయాలంటే, మనం తీసుకునే వాల్యూస్ అనేవి ప్రాపర్ వేలో సెట్ చేసినప్పుడు మాత్రం మనకేమవుతుందంటే ఆ అవుట్‌పుట్ అనేది ఉంటుంది. అలా కాకుండా ఈ క్యారెక్టర్ ఫస్ట్ రాసి తర్వాత ఇంకో క్యారెక్టర్ రాసుకుంటా వెళ్ళామనుకో, అప్పుడు మనకేమొస్తుందంటే బగ్స్ అనేవి రావడం అనేది జరిగిద్దనమాట. ఇది కూడా అందరూ పాసిబుల్‌గా చేసే వన్ ఆఫ్ ద మిస్టేక్ అనమాట. ఈ మిస్టేక్‌ని కూడా మనం బాగా అర్థం చేసుకోవడం అనేది చేయాలి. అలానే ఇంకొక మిస్టేక్ ఏంటిదంటే మనోళ్ళు ప్రింట్ చేసేసేటప్పుడు ఈ వాల్యూ అనేది ఇక్కడ ఫర్ లూప్ కార్డ్ ఇవ్వకుండా ఏం చేస్తారంటే ఈ స్పేస్‌లోనే ఇవ్వడం అనేది చేస్తారు. ఇలా ఇస్తే ఏమైద్దనేది చూద్దాం. అలా ఇచ్చామనుకో అప్పుడు నాకేమైద్ది అంటే అక్కడ జరిగే ప్రతి వాల్యూని కూడా ఐలో స్టోరేజ్ ప్రతి వాల్యూతో కూడా నాకేమైద్దంటే నా లైన్ అనేది ఏమైద్దంటే లూప్‌లో ఫస్ట్ లెన్ ఆఫ్ ఎస్ అంటే ఎంత? లెన్ ఆఫ్ ఎస్‌లో ఫస్ట్ క్యారెక్టర్ ఎంత? 0 అనే ఇండెక్స్. 0 అనే ఇండెక్స్‌తో ఉన్నప్పుడు నా కోడ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందనే మొత్తాన్ని కూడా ప్రింట్ చేసేసిద్ది. తర్వాత లెన్ ఆఫ్ ఎస్‌లో సెకండ్ క్యారెక్టర్ ఎంత? 1. ఆ 1 అనేది ఏదైతే ఉందో దాని యొక్క లెంత్ ఆధారంగా ఉన్నప్పుడు అక్కడ జరిగే కోడ్ ఎలా ఎగ్జిక్యూట్ అయిద్దని చెప్పిద్ది. అలానే తర్వాత లెన్ ఆఫ్ ఎస్ అంటే 3 అని తీసుకున్నాను. 3 అన్నప్పుడు అప్పుడు నాకు వచ్చే వాల్యూతో కోడ్ ఎలా రిపీట్ అయిద్దనేది కూడా నాకేమైద్దంటే ఇలా ఎగ్జిక్యూట్ అయిద్దని చెప్పిద్ది. నాకు కావాల్సిన సింగిల్ లైన్‌లో కదా అవుట్‌పుట్. అలా కావాలి అనుకున్నప్పుడు నేనేం చేశానంటే ఈ ప్రింట్ కాడంత స్పేస్ ఇవ్వకుండా స్పేస్‌ని ఏం చేశాను ఇండెంటేషన్ చేశాను. చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసాననుకో అప్పుడు నాకేమైద్దంటే నా స్ట్రింగ్ అనేది వన్ లైన్‌లో రావడం అనేది జరిగిపోయిద్దనమాట. ఇలా ఈ 2 కామన్‌గా చేసే పాసిబుల్ మిస్టేక్స్ అనమాట. వీటన్నిటిని రెక్టిఫికేషన్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చంటే మన ప్రోగ్రామ్‌ని అచీవ్ అనేది చేయొచ్చనమాట. దీంట్లో ఎవరికైతే డౌట్స్ ఉన్నాయా? ఎనీబడీ హావ్? నో సార్. అందరికి అర్థమైందా? ఇది వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ టికెట్ అనమాట. అంటే మేజర్ ఇంటర్వ్యూస్‌లో ఎప్పుడూ కూడా మనల్ని రీకాల్ చేసే వన్ ఆఫ్ ద మేజర్ టికెట్ అనమాట. ఈ టికెట్ చేయడం అనేది మీ అందరికి అర్థమైనట్టేనా? అందరికి అర్థమైనట్టేనా? యెస్ సార్. Yeah. Thank you very much. That's it for today's session. Have a great day.